మోదీ గారు ఎందుకు ఆపారు? వెళ్ళి పాకిస్తాన్ మొత్తం ధ్వంసం చేసుకోవచ్చు కదా. యుద్ధం అనేది ఈ జనరేషన్ చూడలేదు. పిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు, ఎట్లా చంపుతారండి ఇండియా అంటే నేను అడిగాను. రాత్రి 1 గంటకు ఎవరైనా మస్జిద్లో ఉంటారా? ట్రంప్ ఈస్ డైరెక్ట్లీ అటాకింగ్ us. ఆయనకి 10 రూపాయలు ఎక్కడి నుంచి వస్తే చూస్తాడు. పాకిస్తాన్ కి ట్రంప్ సపోర్ట్ చేస్తూ వాళ్ళని కట్ చేయాలనుకుంటున్నాడా? ఇండియాతో ప్రాపర్ అలైస్ అయితే లేదు కదా. నేను వచ్చి నెగోషియేట్ చేశాను. ట్రంప్కి చాలా క్లియర్ దట్ చైనాని దూరం పెట్టాలని ఆయన స్ట్రాటజీ ఉంది, దాంట్లో డౌటే లేదు. మన భారతీయులు అర్థం చేసుకోవాలి, డోంట్ డిపెండ్ ఆన్ అమెరికా. నమస్కారం. ఈరోజు మనతో పాటు జర్నలిస్ట్ అండ్ అలాగే మనకి ఎన్నో విషయాలు జియో పాలిటిక్స్ గురించి ఈ కరెంట్ టైమ్స్లో ఎక్కడ చూసినా క్లారిటీ కావాలి అంటే సురేష్ గారి మాటలు వినాల్సిందే. సో వీ డూ హ్యావ్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాటిల్ గారు. సో ఇప్పుడున్న కరెంట్ టైమ్స్లో ఒక కామనర్కి కావాల్సిన బేసిక్ అండర్స్టాండింగ్ మనం ఈరోజు పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. సార్, హౌ యూ అండి? నమస్కారం సార్. మీకు తెలుసు, కంటిన్యూస్గా మీరు జరుగుతున్న వాటన్నిటి గురించి అందరికి అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నారు. కానీ ప్రతిరోజు ఒక న్యూ డ్రామా లాగా క్రియేట్ అవుతుంది. అసలు ఒకప్పుడు జరిగిన మహాభారతం ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతుందా అన్నట్టు అనిపిస్తోంది. ఎపిసోడ్ బై ఎపిసోడ్ కొత్త ఎపిసోడ్ మళ్ళీ ప్రతిరోజు కూడా. ఈ వార్స్ 3-day వార్ అని చెప్పలేము. 4 రోజులు జరిగిన సంఘర్షణ జరిగినప్పుడు నాకు లైవ్గా ఇప్పుడు రికార్డింగ్ ఉంటుంది, అది నేషనలిస్ట్ అప్ అని చెప్పి ఛానల్లో నాకు 147వ ఎపిసోడ్ ఇప్పుడు వస్తుంది ఇప్పుడు అన్నమాట. ఈ థర్స్డేకి రికార్డ్ అవుతుంది, సాటర్డేకి టెలికాస్ట్ చేస్తారు. ఇప్పుడు 3 years కంటిన్యూస్ వితౌట్ ఎ బ్రేక్ ఎవ్రీ సాటర్డే. సో మేము ఇది ఇండియా పాకిస్తాన్ ఇష్యూ జరిగినప్పుడు రికార్డ్ చేద్దాం అనుకుంటే నేను సాయి గారి దగ్గర చెప్పాను, ఎడిటర్, చీఫ్ ఎడిటర్ దగ్గర. సాయి గారు ఇవాళ రికార్డ్ చేసి మనం సాటర్డే టెలికాస్ట్ చేయగానే లోకమంతా మారిపోతుందన్నాం. సో లైవ్ చేద్దాం మనం సాటర్డే అని చెప్పాము. చెప్పినట్లనే అయింది. 7th రోజు జరిగింది కాదు, 8th రోజు జరిగింది, 8th రోజు జరిగింది కాదు, 9th రోజు జరిగింది, మొత్తం చేంజ్ అయిపోయింది అనమాట. సో గుడ్ డెసిషన్, వీ వెంట్ లైవ్. ఆ రోజు లైవ్ చేస్తున్న 4,500 మంది లైవ్గా చూశారు టెలికాస్ట్ అనమాట. దాని తర్వాత 45,000 50,000 వ్యూస్కి వెళ్ళిపోయింది. కానీ అక్కడే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మన దేశంలో ఈ మీడియా నాయిస్లో చాలా మందికి ఏం జరుగుతుందని తెలియదు. మోదీ గారు ఎందుకు ఆపారు? వెళ్ళి పాకిస్తాన్ మొత్తం ధ్వంసం చేసుకోవచ్చు కదా, పిఓకే పట్టుకోవచ్చు కదా అని చెప్తే మాట్లాడుతుంటారు. సో ఒక పొలిటికల్ మెచ్యూరిటీ లేదన్నమాట. యుద్ధం అనేది ఈ జనరేషన్ చూడలేదు. నా జనరేషన్ చూసారు, కానీ మేము అప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు 71 వార్ జరిగింది. కానీ మన సౌత్ ఆఫ్ ఇండియాలో అంత ఇంపాక్ట్ ఎప్పుడు ఉండదు. అప్పుడు హైదరాబాద్ మీద ఓవర్ఫ్లై చేస్తున్నారు పాకిస్తాన్ ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పి రూమర్, లైట్లు బంద్ చేయడం, నైట్ 7 o'clock లైట్ మొత్తం రైల్వే కాలనీ లైట్ అంతా ఆఫ్ చేసేస్తుండే. అప్పుడు విండోస్కి అంతా టేప్ పెట్టి పేపర్లు అంటిస్తుండే లైట్ బయటకు వెళ్లకుండా. కానీ మనం డెడ్ బాడీస్ రావడమో, బాడీ బ్యాగ్స్ నుంచి, లేకుంటే ఎయిర్ ఫోర్స్ పైలట్స్ క్రాష్ అవడమో, లేకుంటే ఏదైనా ఈవెన్ నార్మల్ సిటిజన్స్ మీద బాంబులు పడి క్రాస్ ఫైరింగ్లో అక్కడ చనిపోయింది, అదేం మనకు కనిపించలేదు ఎక్కడ. కానీ ఈ జనరేషన్కి వచ్చినప్పుడు ఏమైపోతుంది, వీళ్ళకి కొంచెం బ్లడ్ కొంచెం బాయిల్ అవుతుంది. పాకిస్తాన్ ఫినిష్ చేద్దాం, మోదీ గారు వచ్చేసారు కదా, కొట్టేసేయండి వాళ్ళని, ఫినిష్ చేసేసేయండి అని చెప్పి. ఇన్ఫాక్ట్ పెహల్గామ్ జరిగిన తర్వాత నన్ను చాలా మంది ఛానల్స్ పిలిచారు, ఏముంటుంది భారతదేశం రియాక్షన్ అంటే. నేను చెప్పాను, మోదీ గారిని తెలిస్తే మీకు, ఈజ్ అ వెరీ క్యాల్కులేటెడ్ మ్యాన్, క్యాల్కులేటివ్గా మాట్లాడతారు ఆయన. ఏదో జంప్ చేసి ఇమ్మీడియట్గా ఒక రియాక్షన్ ఉండదు, ప్లానింగ్ ఉంటుంది. ఆర్మీ కూడా టైం తీసుకుంటారు, ఎయిర్ ఫోర్స్ టైం తీసుకుంటారు, నేవీ టైం తీసుకుంటారు, ఇంటెలిజెన్స్ ఇంకా టైం తీసుకుంటారు. స్పెసిఫిక్గా యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాతనే గ్రీన్ సిగ్నల్ ఇస్తారు అని చెప్పి. పుల్వామాలో జరిగినప్పుడు ఫస్ట్ టైం, ఉరి జరిగినప్పుడు 12 రోజుల తర్వాత అటాక్, సర్జికల్ స్ట్రైక్ చేశాం మనం. పుల్వామా జరిగినప్పుడు 13వ రోజు చేసాం, 13-14 రోజులు నైట్లో చేసాం. ఈసారి 15వ రోజులు చేసాం అనమాట. సో వీ హ్యావ్ టు వెయిట్. మేము ఎట్టిగా వెళ్ళి జంప్ చేసి మనం వెళ్ళి అక్కడ కొడతామని చెప్పి ఇదేదో చిన్నపిల్లల ఆట కాదు ఇది. సో మోదీ గారు చేసిన దాని ప్రకారం ఆ సిచ్యువేషన్ మీరు చెప్పినట్లు ఫ్లక్చుయేటింగ్ సిచ్యువేషన్ ఉండే. ఫస్ట్ డే వాళ్ళ టెర్రరిస్ట్ దాని మీద దాడి చేశారు. యాక్చువల్లీ 21 లొకేషన్స్ ఉన్నాయి టెర్రరిస్ట్ వాళ్ళది. కానీ ఈ పహల్గామ్ ఘటన జరిగిన తర్వాత వాళ్ళు మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అన్నీ 5-6 ఉంచుకున్నారు అంతే. అక్కడ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని పెట్టుకున్నారు వాళ్ళు. మిగతా వీళ్ళందరూ పాకిస్తాన్ ISI క్యాంప్లో ఉన్నారు, ఆర్మీ హెడ్ క్వార్టర్. మనం అక్కడ దాడి చేయలేదు. మనం వీఆర్ వెరీ క్లియర్, వీ వోంట్ అటాక్ దెమ్, వీఆర్ అటాకింగ్ ఓన్లీ టెర్రరిస్ట్ హైడౌట్స్. దానికోసం మసూద్ అజర్ మొత్తం ఫ్యామిలీని వైప్అవుట్ చేసేసాం. చాలామంది అడిగారు, ఇప్పుడు నా దగ్గర వాళ్ళు మస్జిద్లో ఉన్నారు, పిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు, ఎట్లా చంపుతారండి ఇండియా అట్లా అంటే. నేను అడిగాను, రాత్రి 1 గంటకు ఎవరైనా మస్జిద్లో ఉంటారా? ఒకటే ప్రశ్న అన్నమాట. ఆబ్వియస్లీ ఇట్ వాజ్ నాట్ అ మస్జిద్, పేరు మస్జిద్ అని పెట్టుకున్నారు, కానీ అక్కడ జరుగుతున్నంత ట్రైనింగ్ క్యాంప్ అది. రైట్.
సో మనం దాడి చేసాం పాకిస్తాన్ మీద. ఓకే, ఇష్యూ సెటిల్ 7th రోజు టెర్రర్ క్యాంప్ మీద కొట్టాం. అండ్ వీఆర్ వెరీ క్లియర్, వ్యోమికా సింగ్ అండ్ కర్నల్ ఖురేషి చాలా క్లియర్గా చెప్పారు అలాంగ్ విత్ మిస్టర్ మిస్రీ, ఇట్ ఈస్ నాన్ ఎస్కలేటరీ అంటే వీఆర్ డూయింగ్ దిస్, అయిపోయింది, దీని తర్వాత ఇంకేం లేదు మాకు. మళ్ళీ మీరు మా మీద దాడి చేస్తే మళ్ళీ మేము కొడతాం మిమ్మల్ని చెప్పినట్లే జరిగింది యాక్చువల్లీ. ఎందుకంటే పాకిస్తాన్ మన మీద దాడి చేయాలంటే మన దగ్గర టెర్రర్ క్యాంప్స్ లేవు కదా. ట్రూ. హూమ్ డూ ది అటాక్ చేయాలంటే మన భారతదేశంలో ఉన్న మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద. దీనికన్నా ముందు కూడా వాళ్ళు చేశారు 62, 64, 71లో ఇదే అటాక్ చేశారు. మనం ఎప్పుడు సౌత్ ఆఫ్ ఇండియాలో కూర్చొని మనం ఎప్పుడు నార్త్ ఇండియన్స్ గురించి అప్పుడప్పుడు కొంతమంది చాలా హాష్గా మాట్లాడతారు. వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఒకటి, వాళ్ళెంత యుద్ధం చూసారో, వాళ్ళెంత ముఘల్స్ కానివ్వండి, ఆఫ్ఘాన్స్ కానివ్వండి, ఈ పర్షియన్స్ కానివ్వండి, ఎవరైనా మంగోల్స్ కానివ్వండి వచ్చి దాడి చేసినప్పుడు నార్త్ ఆఫ్ ఇండియాలోనే జరిగేది అదంతా. మన సౌత్ ఆఫ్ ఇండియాలో అంత మనకి ఇంపాక్టే లేకుండే. మనకి ఎప్పుడో ఒకసారి ఔరంగజేబ్ వచ్చారు ఇక్కడ అంతే. అదర్వైజ్ వీఆర్ నెవర్ సీన్ ఎనీబడి డౌన్ సౌత్. టిప్పు సుల్తాన్ మా వైపు కేరళ వైపు టిప్పు సుల్తాన్ అండ్ ఫాలా హైదర్ అలీ, అది కొడగు కానీ మ్యాంగ్లూర్ కానీ ఒక ఇన్వేషన్ అనేది నార్త్ ఆఫ్ ఇండియాలో జరిగింది అన్నమాట. ట్రూ. అందుకే ఇక్కడ ఉన్నంత హిస్టారికల్ ఇవి కూడా అక్కడ ధ్వంసం చేస్తారు నార్త్ ఇండియాలో. ఇక్కడే మనం చూడగలుగుతాం. ఇట్లా మనం స్ట్రాటజిక్ గా వెళ్తున్నాము. బట్ మీకు తెలుసు ట్రంప్ ఇంపల్సివ్ అండ్ వి డోంట్ నో వాట్ యుఎస్ పీపుల్ కూడా జస్ట్ గెస్ కూడా చేయరు ఈయన ఎప్పుడు ఏది మాట్లాడతారు, ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారు అని. కరెంట్లీ ఇఫ్ ఇండియా అండ్ మోడీజీ ఈస్ గోయింగ్ స్ట్రాటజికల్లీ బట్ ట్రంప్ ఈస్ డైరెక్ట్లీ అటాకింగ్ అస్. మీరు చూసారు 2 days బ్యాక్ ఏమో మ్యాంగోస్ అక్కడే డెస్ట్రాయ్ చేయమన్నారు. నిన్న చూస్తేనేమో ఇండియన్ స్పెషల్లీ అన్ని కంట్రీస్ నుండి అక్కడికి ఎంతోమంది వస్తూ ఉంటారు యుఎస్కి. ఓన్లీ ఇండియన్స్నే టార్గెట్ చేసి వాళ్ళని పంపించేస్తాము అనేసి మాట్లాడుతున్నారు. ఇఫ్ అన్ అగ్రెసివ్ అటాకర్ ఈస్ కమింగ్ టు అస్, కంప్లీట్లీ ఒక ట్రేడ్ వార్ జరుగుతుంది. ఇప్పుడు జరిగేదంతా బాంబులతో జరిగేదానికంటే ట్రేడ్, జియో పొలిటికల్ వారే ఎక్కువ. దాన్ని హౌ ఆర్ వి గోయింగ్ టు స్టాండ్ దిస్? ట్రంప్ ఒక బిజినెస్ మ్యాన్ అండి. ఆయనకి 10 రూపాయలు ఎక్కడి నుంచి వస్తుందో చూస్తాడు ఆయన అంతే. బికాజ్ ఆయన బేసిక్ బిజినెస్, ఆయన బ్లడ్లో ఉన్నది బిజినెస్. ట్రంప్ యాజ్ ఆగ్ని రియల్ ఎస్టేట్ మనిషి ఆయన. దాని తర్వాత ప్రెసిడెంట్ అయ్యారు, మళ్ళీ ఇంకో ఓడిపోయారు, నెక్స్ట్ టైం మళ్ళీ ప్రెసిడెంట్గా గెలిచారు. ట్రంప్ ఏం మాట్లాడినా మీరు చూడండి, ఆయన బిజినెస్ పాయింట్ నుంచి మాట్లాడతారు. నేను నాకు ఎంత ఇస్తావు, నేను నీకు ఇంత ఇస్తాను, ఇదే టారిఫ్ ఇంత పెడితే నేను ఇంత పెడతాను. ఆయన ఒక క్యాంపెయిన్ మీద గెలిచారు, ఏంటి, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. అంటే అమెరికాకి మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకొస్తాం, చైనాకి పోయిన మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, మెక్సికోకి వెళ్ళిన కానీ, కెనడాకి వెళ్ళిన మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం రిటర్న్ తీసుకొచ్చేస్తామని ఒక క్యాంపెయిన్. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, అమెరికాలో నేను ఎప్పుడు చెప్తుంటాను, కంట్రీ ఎకనామిక్ ఎఫిషియన్సీ డిఫైన్ చేయాలంటే, ప్లంబర్ మీ ట్యాప్ ఫిక్స్ చేయడానికి వచ్చినప్పుడు ట్యాప్ విలువ 500 రూపాయలు ఉంటే ప్లంబర్ 1000 రూపాయలు తీసుకుంటే దట్ ఎకానమీ ఇస్ గాన్. ఓకే, మన దగ్గర కూడా అది ఆ స్టేట్కి వస్తుంది, కానీ అర్బన్ కంపెనీ ఉన్నదాకా మనకు అంత రేట్ రావట్లేదు. కానీ మన దగ్గర మన వాళ్ళు చాలా స్మార్ట్, ఇండియాలో జుగాడు అంటారు మనం. ప్లంబర్ వచ్చినప్పుడు ఇంకా 2 చిన్న పనులు అంతా చేయించుకుంటాం మనం. ఓకే, సో ఓవరాల్ కాస్ట్ కమ్స్ డౌన్. కానీ అమెరికాలో ప్రాబ్లం ఏంటంటే 500 రూపాయల ట్యాప్కి 2000 రూపాయలు తీసుకుంటున్నాడు ఫిట్ చేయడానికి. సో ఎకానమీ ఈజ్ అవుట్ ఆఫ్ కంట్రోల్. ఇదే ఐఫోన్ ఇప్పుడు ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది, చైనాలో చేస్తే, చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది, యూఎస్లో చేస్తే మినిమం 30 నుంచి 40% రేట్ ఎక్కువ అవుతుంది. రైట్. ఇప్పుడు ₹1,00,000 అమ్మితే వాళ్ళు 3 లక్షలకు అమ్మాలి అక్కడ, బికాస్ వాళ్ళ పర్ అవర్ కాస్ట్ వాళ్ళు చాలా ఎక్కువ, రైట్, మన దగ్గర చాలా తక్కువ. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మనకి కాస్ట్ ఆఫ్ లివింగ్ అంత లేదు. ఇప్పుడు మీరు ఒక కిలో ఉల్లిపాయలు తీసుకోండి, అక్కడ కాస్ట్ పెడితే మనకు డాలర్ వైజ్ అక్కడ ఎక్కువ ఉంటుంది. సో ట్రంప్ ఇస్ అ ట్రాన్సాక్షనల్ మ్యాన్. ఆయన ఎప్పుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మొన్న కూడా టిమ్ కుక్ దగ్గర ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, యాపిల్లో ఇండియాలో ఎందుకు ప్లాంట్ పెట్టుకుంటున్నారు, యూఎస్లో పెట్టచ్చు కదా అని చెప్పేసి. ఇన్ఫాక్ట్ ఐరానికలీ యూఎస్లో ఒక ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కూడా లేదు వాళ్ళకి. ఉన్నది చైనాలో, వియట్నాంలో, థాయిలాండ్లో. ఇప్పుడు మన దగ్గర ఫాక్స్కాన్ వాళ్ళు పెట్టుకున్నారు. అప్పుడు ఏం చెప్పారంటే, ఈ మేడ్ వన్ స్టేట్మెంట్, చాలామంది మిస్ అయిపోయారు ఆ స్టేట్మెంట్. ఇండియన్స్ నో హౌ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్ అన్నారు. ఎగ్జాక్ట్లీ, హీ మేడ్ దట్ పాయింట్ వెరీ లౌడ్ అండ్ క్లియర్. ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళకి నువ్వు ప్లాంట్ చేయకపోతే కూడా వాడు ప్లాంట్ పెట్టుకుంటారు, వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళకి తెలుసు అని చెప్పేసి. వెరస్ యూ విల్ నెవర్ మేక్ దట్ స్టేట్మెంట్ అబౌట్ బంగ్లాదేశ్ ఆర్ ఈవెన్ థాయిలాండ్ ఆర్ వియట్నాం ఆర్ ఎనీ అదర్ కంట్రీ. ఆయన స్పెసిఫిక్గా చెప్తే మన కేపబిలిటీ అని తెలుసు. సెకండ్ పాయింట్ మీరే చెప్పారు, ఇండియన్స్ని రిటర్న్ పంపించేస్తున్నారని. ఆయనకు భయం ఏంటంటే, ఇండియన్స్ అవుట్ షైన్ చేసేస్తున్నారు యూఎస్లో. ఇప్పుడు మీరు ఏ టెక్నాలజీ కంపెనీ అని చూడండి, ఇప్పుడు ఫార్మా కంపెనీస్ చూడండి, ఇండియన్స్ అవుట్ షైన్ చేసేస్తున్నారు. ఇంటలెక్చువల్ క్యాపిటల్లో మనది చాలా ఎక్కువ.
ఆయనకు ఒక భయం ఉంది దట్ మా అమెరికన్ స్టూడెంట్స్కి అసలు ఆపర్చునిటీ దొరకట్లేదు. ఈ ఇండియన్స్ స్మార్ట్గా వచ్చిన ఇండియన్స్ వచ్చి ఈ జాబ్స్ అని తీసుకెళ్ళిపోతున్నారు. మా వాళ్ళకి కాలేజ్ బయటికి రాగానే ఉద్యోగం లేదు, ఏం లేదని. మన దగ్గర ఏమో అక్కడ వెళ్తే పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ వెళ్తారు వాళ్ళు, ఫస్ట్ ఎంఎస్ చేయడానికి, దాని తర్వాత పిహెచ్డీ చేస్తారు కొంతమంది. లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ హియర్. అమెరికన్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్, వాళ్ళు కాలేజ్ ఎడ్యుకేషన్ వాళ్ళది అంత కాదు, వాళ్ళు యూజువల్లీ డిప్లొమా లెవెల్ నుంచి వచ్చి వాళ్ళు దే ఆర్ గుడ్ ఇనఫ్ ఫర్ దాట్. వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ గుడ్. దానికోసం మన వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తారు కదా, సో సెటిల్ చేయడానికి కూడా వెళ్తారు అక్కడ. సో ఇమిగ్రేషన్ కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, హీఈస్ ప్రో అమెరికన్. దాన్ని మనం తప్పు పట్టలేము. మన దగ్గర బంగ్లాదేశ్ వాళ్ళు వస్తే మనం అదే ఏడుపు ఇక్కడ ఏడుస్తాం. మనం ఇప్పుడు చేస్తున్నాం కదా, బంగ్లాదేశ్ని కొట్టి పంపించండి, రోహింగ్యాలు ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే సేమ్ ప్రాబ్లం. సుప్రీంకోర్టు కూడా సపోర్ట్ చేస్తున్నారు దాన్ని, జస్ట్ సెండ్ దమ్ బ్యాక్ అని చెప్పేసి. సో ఎవ్రీ నేషన్, ఒక్కొక్క నేషన్ వాళ్ళ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ చూసుకుంటారు. మనం కూడా ట్రంప్ సర్టిఫికేట్ కోసం ఎప్పుడు వెయిట్ చేయక్కర్లేదు. వాళ్ళ దగ్గర ప్రాబ్లం ఏంటంటే నేషనల్ అవార్డు ఇస్తే మనకు సీరియస్నెస్ లేదు. సినిమా ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిమ్స్లో నేషనల్ అవార్డు ఇస్తే నేషనల్ అవార్డే కదా, కానీ ఆస్కర్ రాగానే నాకు ఆస్కర్ వచ్చింది అంటారు. ఒక వైట్ మ్యాన్ సిండ్రోమ్ ఇప్పుడు కూడా మన దగ్గర ఉంది, వైట్ స్కిన్ సిండ్రోమ్. అది కంటిన్యూ అవుతోంది. అమెరికా యాక్సెప్ట్ చేస్తే మనకు చాలా మంచిది అన్నమాట. ఈ జనరేషన్ అంటే ఇప్పుడు ఏదైతే జెన్జీ జనరేషన్ ఉందో దే ఆర్ రియలైజింగ్ ఇట్. వాళ్ళు అలాంటి దాన్ని ఎక్కువ ఎంఫసైజ్ చేయకుండా మన దేశంలో ఉన్నదే గొప్ప అనే థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది, బట్ నాట్ ప్రామినెంట్ యెట్. ఇప్పుడున్న జనరేషన్, మై డాటర్స్ జనరేషన్ అండ్ ఆల్ దట్, వాళ్ళకి ఏంటంటే దే ఆర్ ఆల్సో వెరీ ట్రాన్సాక్షనల్. ఇస్మే మేరకో క్యా హై, ఇండియాలో అంటారు కదా, దీంట్లో నాకేం వస్తుందని ఇది ఫస్ట్ అదే అడుగుతారు ఎప్పుడైనా. నేను ఇది చేస్తే నాకేం వస్తుంది. మనం ఓల్డర్ పీపుల్ లైక్ మీ 60+ వీల్ థింక్ అదర్వైజ్, ఫోన్ రే కొంచెం హెల్ప్ చేద్దామా అని చెప్పేసి. అట్లాగా దిస్ వెరీ ట్రాన్సాక్షనల్ జనరేషన్. మనం తప్పు పట్టలేం, దే ఆర్ లైక్ దట్. వాళ్ళు ప్లే హార్డ్, వర్క్ హార్డ్, ప్లే హార్డ్, పార్టీ హార్డ్ టైప్ కైండ్ ఆఫ్. మండే టు ఫ్రైడే స్లాగ్ చేస్తారు, సాటర్డే సండే దే విల్ బీ విత్ దర్ ఓన్ లైఫ్ అనమాట. సో మనం ట్రంప్ దగ్గర మన సర్టిఫికేట్ కోసం వెయిట్ చేయక్కర్లేదు. ట్రంప్ ఇప్పుడు ఈ ఇష్యూలో కూడా నేను వచ్చి నెగోషియేట్ చేశాను ఫస్ట్ డే చెప్పారు కదా, నెక్స్ట్ డే చేంజ్ చేసేసారు. నేను నెగోషియేట్ ఏం చేయలేదు, నేను ఇట్లా చెప్పానని చెప్పారు. యాక్చువల్లీ నెవర్ స్పోక్. మార్కో రూబియో మాట్లాడారు టు ఐదర్ ప్రైమ్ మినిస్టర్ మోదీ ఆర్ అసీమ్ మునీర్. చూడండి, అది కూడా పాకిస్తాన్లో ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడలేదు, ఫస్ట్ ఆర్మీ చీఫ్తో మాట్లాడారు అసీమ్ మునీర్. అక్కడ మరి అక్కడ వాళ్ళు ఏం చెప్తే ప్రైమ్ మినిస్టర్ అదే ప్రైమ్ మినిస్టర్ అంతా నామకే వస్తుంది. ఎందుకంటే వాళ్ళు గెలిచిన ప్రైమ్ మినిస్టర్ జైల్లో ఉన్నాడు, ఇమ్రాన్ ఖాన్. అవును, ఎలక్షన్ గెలిచినాడు, ఓడిపోయినాడేమో ప్రధానమంత్రిగా ఉన్నాడు షబాజ్ షరీఫ్. వాళ్ళు పాకిస్తాన్ డెమోక్రసీ స్టైల్ అన్నమాట అది. సో వీళ్ళది ట్రంప్ ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం నేను చూసిన చాలామంది ఇక్కడ అప్సెట్ అయిపోయారు. ఏంటి ట్రంప్ ఇట్లా మాట్లాడుతున్నారు, ఆయన పని చూసుకుంటారు, ఆయన దేశం కోసం, ఆయన అమెరికా కోసం ఏం బాగుంటుందో అదే చూసుకుంటున్నారు. ఎక్కడ ఆయుధాలు అమ్మొచ్చు అది చూస్తున్నారు, అంతే, ఇంకేం లేదు. అయితే ఇక్కడ దెర్ ఈస్ ఆల్సో వన్ సినారియో. ఇప్పుడు ట్రంప్కి ఎంతసేపు కూడా మేక్ అమెరికా గ్రేట్ అగైన్, లైక్ ఇట్ షుడ్ బి ద నెంబర్ 1 ఇన్ ద వరల్డ్ కదా. అలాంటప్పుడు చైనా కూడా రైజింగ్ కంట్రీ పవర్లో తీసుకుంటే, సో చైనా ఏం చేస్తోంది, పాకిస్తాన్కి బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తోంది, డబ్బులు పెడుతోంది, మెల్లమెల్లగా పాకిస్తాన్లోకి వచ్చేసింది కూడా, సగం పాకిస్తాన్లో చైనా ఉంది. సో అలాంటప్పుడు చైనా పవర్ఫుల్ అయ్యి పాకిస్తాన్ లాంటి అలైజ్ వస్తే రేపు పొద్దున వార్కి వెళ్ళినా యుఎస్ అలోన్గా ఉంటుంది. కాబట్టి చైనాని, పాకిస్తాన్ ఇలాంటి కంట్రీస్ నుండి తప్పించడానికి పాకిస్తాన్కి ట్రంప్ సపోర్ట్ చేస్తూ వాళ్ళని కట్ చేయాలనుకుంటున్నాడా? అలా చేసినా కూడా మరి ఇండియాతో ప్రాపర్ అలైజ్ అయితే లేదు కదా. ఇప్పుడు ట్రంప్ది ప్రాబ్లం ఏంటంటే ఆయన ఫ్యామిలీ ఒక బిట్ కాయిన్ కంపెనీ నడిపిస్తున్నారు. అవును, వాళ్ళు మొన్ననే ఏప్రిల్ 20 పహల్గామ్ అటాక్ జరిగాక కానీ ఐ థింక్ వారం ముందు వెళ్ళి వాళ్ళ 60% స్టేక్ ఉంది ట్రంప్ ఫ్యామిలీకి దాంట్లో. రైట్, స్టీవ్ విట్కాఫ్ అని చెప్పి వాళ్ళ అల్లుడు, వాళ్ళక హీఈస్ నౌ CEO ఆఫ్ దట్ కంపెనీ అన్నమాట అక్కడ వెళ్ళి. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ పాకిస్తానీ గవర్నమెంట్తో అగ్రిమెంట్ సైన్ చేసుకున్నారు బిట్ కాయిన్ కంపెనీ కోసం. అది ఎవరు హోస్ట్ చేశారు, బిలావల్ భుట్టో. ఫుల్ సెరమోనియల్ రిసెప్షన్ అది ఇదని చేశారు. సో వాళ్ళు ఏం చూస్తున్నారంటే పాకిస్తాన్ దగ్గర డబ్బులు లేవు, పాకిస్తాన్ దగ్గర ఉన్నది $12 బిలియన్ అంతే. ఇప్పుడు అది మీకు ఒక నెల కన్నా కొంచెం ఎక్కువ క్రూడ్ ఆయిల్ వస్తుంది మీకు, అంతే. డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. మన ఫారిన్ ఎక్స్చేంజ్ ఏమో $680 బిలియన్, వాళ్ళది $12 బిలియన్. ఆలోచించండి డిఫరెన్స్. మనకు IMF దగ్గర వెళ్ళక్కర్లేదు, వాళ్ళు IMF దగ్గరలో అడుక్కొని తింటున్నారు. ఇంకోటి వాళ్ళు వాళ్ళ పాలేమో అంతా $320 లీటరు, ఆటా ఏమో $300 కిలో, ఇదే నడుస్తుంది వాళ్ళ దగ్గర. దే ఆర్ ఎ ఫెయిల్డ్ కంట్రీ. సో వాళ్ళని కంట్రోల్ చేయడం చాలా ఈజీ. అదే ట్రంప్ భారతదేశంకి వచ్చారని చెప్పి నువ్వెవడరా అని అడుగుతారు ఇక్కడ. మా దగ్గర అంతా ఉంది కానీ మీరు వచ్చి ఏమమ్ముతారు ఇక్కడ అని చెప్తే ట్రంప్ అంటున్నాడు మేము
అమెరికన్ ప్రోడక్ట్స్ ఇండియాలో అమ్ముతున్నాం అంటారు. సరే హార్లీ డేవిడ్సన్ మీరు తీసుకొచ్చి అమ్మండి, అది మీరు 10 కోట్లు పెట్టండి, ₹1,00,00,000 పెట్టండి, ఎవరిని కొనడే ఉంటాడు మార్కెట్లో హార్లీ డేవిడ్సన్కి. ఐఎమ్ నాట్ ఇండికేటింగ్ ద రేట్, బట్ జనరలీ ఒక టెండెన్సీ చెప్తున్నాను. ఒక రిచ్ గై హార్లీ డేవిడ్సన్ కొనాల్సిన మనిషి ఆయనకి ఎంత రేట్ పెడితేనే కొంటాడు. ఇట్స్ అన్ ఆస్పిరేషనల్ బైక్. అది ఇట్స్ యువర్ ప్రాబ్లం. అది కాకుండా మీరు పిస్టాషియోస్ కానివ్వండి, మిగతా ప్రోడక్ట్స్ తీసుకొస్తే మా వాళ్ళు ఇండియాలో ఎప్పుడు మర్సిడీస్ నడిపిస్తున్నాడు కూడా బార్గెన్ చేస్తాడు. ఓకే, కూరగాయలు అమ్మేటోడి దగ్గర వెళ్ళి ఎంత ₹25 కిలో అని చెప్తే ₹20 అడుగుతాడు, మర్సిడీస్లో వస్తాడు. సో మన మైండ్లో ఉంది యాటిట్యూడ్ అనమాట, నెగోషియేటింగ్ యాటిట్యూడ్. అది ఎవరైనా అదే హోమ్ మేకర్స్ ఆర్ ద బెస్ట్. అది సో నెగోషియేషన్లో హీ విల్ ఓన్లీ డూ దాట్. ట్రంప్కి చాలా క్లియర్ దట్ చైనాని దూరం పెట్టాలని ఆయన స్ట్రాటజీ ఉంది, దాంట్లో డౌటే లేదు. మ్యానుఫ్యాక్చరింగ్లో కొడుతున్నాడు, అక్కడ దెబ్బ చైనాకి. చైనా ఆస్పిరేషన్ ఏంటంటే ఈ రోడ్ అండ్ బెల్ట్ ఇనిషియేటివ్లో ఆఫ్రికా కానివ్వండి, శ్రీలంక కానివ్వండి, పాకిస్తాన్ కానీ ఇట్లాంటి దేశాలు వెళ్ళి డబ్బులు పెట్టి లాస్ట్లో వాళ్ళు డబ్బులు ఇవ్వలేకపోతే టిపికల్ మన దగ్గర కూడా పర్సనల్ లోన్ తీసుకుని లాస్ట్లో ఊరేసుకుంటాడు. పాకిస్తాన్ కూడా అంతే సంగతి. శ్రీలంకలో మనం చూసాం, హంబాబోటా పోర్ట్ చైనా టేక్ ఓవర్ చేసుకున్నారు, డబ్బులు ఇవ్వలేకపోయారు రిటర్న్. పాకిస్తాన్ కూడా అంతే, వాళ్ళు ఆల్రెడీ చేయలేకపోయారు, మా దగ్గర డబ్బులు లేదు, మీరు ఏమన్నా చాబార్ ఫోర్ట్ మాకు కావాలని తీసుకుంటారు. సో చైనా స్లోలీ వాళ్ళ ఎక్స్పాన్షనిస్ట్ మోడ్లో వస్తున్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఒక సైడ్ నుంచి చైనా పాకిస్తాన్ నుంచి అప్రోచ్ అయితే వాళ్ళ ఇన్లాండ్కి వెళ్ళడానికి వాళ్ళకి రూట్ షార్టర్ ఉంటుంది. 10,000 కిలోమీటర్ తిరిగి వెళ్ళాలి సౌత్ చైనా సీ నుంచి చైనాకి వెళ్ళాలంటే. దాని బదులు వాళ్ళు జస్ట్ 2,000 కిలోమీటర్స్, అది కూడా 1,500 కిలోమీటర్లు వచ్చి వాళ్ళు చైనాకి త్రూ పాకిస్తాన్, టిబెట్ నుంచి చైనాకి వెళ్ళిపోతారు వాళ్ళు ప్రోడక్ట్స్ ల్యాండ్ రూట్ నుంచి. రెడ్ సీ పక్కన ఉంది. దిస్ ఈస్ అ పార్ట్ ఆఫ్ కమింగ్ ఫ్రమ్ ద గల్ఫ్, స్పెషల్లీ పెట్రోలియం ప్రోడక్ట్స్ అని మిగతా అని. కానీ చైనాది మెయిన్ ఏంటంటే ప్రాబ్లమ్ ఇస్ మన దగ్గర కూడా చైనా ట్రేడ్ డీల్ చాలా స్ట్రాంగ్ అన్నమాట మనకి. సో మన దగ్గర ఏమైనా మెచ్చుకోవాలండి చైనాని. మీరు ఫస్ట్ మన సీరియల్ లైట్ల గురించి మాట్లాడుతుండే, సీరియల్ లైట్లు టాయ్లు చైనా నుంచి కొనుక్కుంటుండే అని చెప్పేసి. ఇప్పుడు చైనా టెక్నాలజీలో కొంచెం పైకి వెళ్ళిపోయారు వాళ్ళు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ నేను డీల్ చేసిన కొన్ని క్లయింట్స్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళు రోబో మెషిన్స్, వెల్డింగ్ మెషిన్స్, రోబోస్ ఎక్సలెంట్, డౌట్ లేదు దాంట్లో. ఎందుకంటే నౌ దే ఆర్ కాంపీటింగ్ ఇన్ యూరోప్, సో క్వాలిటీ బాగుండాలి వాళ్ళు. సో మనం కూడా ఆ లెవెల్కి రావాలి. కానీ ట్రంప్కి ఏంటంటే వాళ్ళ చైనీస్ ప్రోడక్ట్స్ యూఎస్కి తీసుకొచ్చి అమ్మకూడదు. రీసెంట్లీ ఇంకో డీల్ చేసుకున్నారు ఆయన, చూడండి ఇన్ని రోజులు చైనా తిట్టడం మంచి, మన వెళ్ళి డీల్ చేసుకున్నారు. అవును, ఈజ్ ట్రాన్సాక్షనల్, మా కంట్రీకి ఏం బెనిఫిట్ అవుతుందో చూస్తున్నాడు అంతే. చైనాని మనం ట్యాకిల్ చేస్తాం, మనమే చేయాలి. డోంట్ డిపెండ్ ఆన్ అమెరికా ప్లీజ్. మన భారతీయులు అర్థం చేసుకోవాలి, చైనా మనతో మాట్లాడితే మనం డైరెక్ట్ చైనాతో మాట్లాడతాం. దే నో దట్. గల్వాన్ తర్వాత వాళ్ళకి తెలుసు. మనం ఇంకొకరిని పట్టుకొని వాడు చిన్న ఇది ఎట్లా అయిపోతుందంటే, చిన్నపిల్లలు ఇద్దరు కొట్లాడుతున్నప్పుడు నేను మా మమ్మీని తీసుకొచ్చి నేను కొట్టిస్తా అంటాడు చిన్నోడు ఒకడు. ఇది అదే సంగతి. మనమే కొట్లాడుకోవాలి. నేను వచ్చి అమెరికాని తీసుకొచ్చి నేను కొట్టిస్తా అంటే అది సరికాదు. టుమారో అమెరికా మే టర్న్ అగేన్స్ట్ యూ. 71 వార్లో, ఇప్పుడు కాదు, 71 వార్ ఫర్ దోస్ హూ నో, 71 బంగ్లాదేశ్ వార్లో మనం లిబరేట్ చేసినప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ని 7th ఫ్లీట్ పంపించారు నిక్సన్. 7th ఫ్లీట్ వాళ్ళ మొత్తం ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్తో సహా 6 డెస్ట్రాయ్స్ పంపించారు. లక్కీలీ మన రష్యన్ సబ్మెరీన్స్ వాళ్ళకన్నా ముందున్నారు దాంట్లో డక్కా దగ్గర. సో దే హ్యాడ్ టు గో బ్యాక్. ఇందిరాగాంధీని చాలా ధమ్కి ఇచ్చారు అప్పుడు వాళ్ళు. సో అమెరికన్స్కి ఇప్పుడు కాదు, కొత్తది కాదు. మనం న్యూక్లియర్ టెస్టింగ్ చేయడానికి ట్రై చేస్తే మన్మోహన్ సింగ్ టైంలో, దానికి నరసింహరావు టైంలో వాళ్ళు చేశారు కూడా. వాజ్పేయి వచ్చినప్పుడు చేసి చూపించారు. రాత్రిపూట మనం సీక్రెట్గా చేసుకొని అన్ని బ్లాస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి తెలిసింది దట్ వాజ్ మెజరబుల్ ఫెయిలియర్ ఫర్ సిఐఏ. ఓకే, కానీ అమెరికాకు ఒకటే సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఏంటంటే, వన్ యాజ్ అ మ్యానుఫ్యాక్చరింగ్ డెస్టినేషన్ వాళ్ళు ఎప్పటి నుంచో దే ఆర్ స్లైడింగ్. స్టీల్ ఫ్యాక్టరీలు బంద్ అయిపోతున్నాయి, కార్ యూనిట్స్ బంద్ అయిపోతున్నాయి. మీరు ఏదని చూడండి, ఎనీ ట్రెడిషన్ అమెరికాలో ఇఫ్ యూ గో టు ది ఇంటీరియర్, వన్స్ అపాన్ అ టైమ్ గ్రేట్ మ్యానుఫ్యాక్చరింగ్ సిటీస్ అండ్ టౌన్స్ మొత్తం అన్నీ ధ్వంసం అయిపోతున్నాయి, వెళ్ళిపోతున్నాయి. ఎక్కడ లేదు వాళ్ళ సీన్ లేదు వాళ్ళకి ఇప్పుడు. సో అది రీగెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాం మనం. లెట్ అస్ నాట్ డిపెండ్ ఆన్ అమెరికా. వాళ్ళు వస్తే మంచిది, లేకుండా మనకు ప్రాబ్లం లేదు. వన్ థింగ్ ఇస్ ఫర్ సర్టన్, అమెరికాకి తెలుసు, అమెరికన్ ప్రోడక్ట్స్కి తెలుసు. అది KFC ఉండొచ్చు, మెక్డొనాల్డ్స్ ఉండొచ్చు, కోకోకోలా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఇండియన్ మార్కెట్ని ఇగ్నోర్ చేయలేము. 140 కోట్ల మంది ఉన్న పాపులేషన్ మీకు ఎక్కడ దొరకదు. చైనా దొరుకుతుంది, ఇక్కడ దొరుకుతుంది. మా దగ్గర ఉన్న బయింగ్ పవర్, ఒక మొబైల్ ఫోన్ కంపెనీ ఇక్కడ ఎందుకు పెట్టుకుంటారని వాళ్ళకి మనతో పెద్ద ప్రేమం లేదు వాళ్ళకి. దే వాంట్ టు సెల్ ద ప్రోడక్ట్. సామ్సంగ్ ఉండొచ్చు, చైనీస్ ప్రోడక్ట్స్ ఉండొచ్చు, మన OnePlus ఉండొచ్చు, ఓప్పో ఉండొచ్చు, ఎవరైనా ఈవెన్ ఐఫోన్ ఉండొచ్చు. వాళ్ళకి మార్కెట్లో అమ్మారు. KFC మనకి ఇంత పెద్ద ప్రేమ అని చెప్పి రాలేదు ఇక్కడ. ఇన్ఫాక్ట్ వాళ్ళు వచ్చినప్పుడు ఏం చెప్పారు, KFC మేము అమెరికాలో ఇచ్చి అదే డిష్ ఇక్కడ ఇస్తామని చెప్పారు. వీ వాంట్ చేంజ్ అవర్ మెనూ అన్నారు. ఇప్పుడు పనీర్ది ఉంది వాళ్ళ దగ్గర, ఫ్రైడ్ రైస్ ఉంది, అన్నీ ఉన్నాయి KFCకి వెళ్తే. సో దే హ్యావ్ చేంజ్డ్. సో అమెరికన్స్కి మనం లెట్ అస్ నాట్ ఈ స్పెషల్లీ ఈ జరిగిన ఘటనలో
అమెరికా సపోర్ట్ మనకి రాలేదని కాదు. అమెరికన్స్ తెలిసి ఏమైందని ఆ రోజు రాత్రి మనం వాళ్ళ ఎయిర్ బేస్ కొట్టినప్పుడు, దట్ ఈస్ 9th, వాళ్ళు దే రియలైజ్ దట్ వీఆర్ హిట్ సమ్ వెరీ ఇంపార్టెంట్ ఎయిర్ బేసెస్. వాళ్ళకి అవాక్స్ పోయింది వాళ్ళది. అది చాలా మంది మనం బ్రహ్మోస్ యూజ్ చేస్తాం, రెండో మూడు చోట్ల బ్రహ్మోస్. వీ స్టిల్ డోంట్ హ్యావ్ క్లారిఫికేషన్ ఆఫీషియలీ. ఆర్ ఎయిర్ సిస్టమ్స్ వర్క్ వెరీ వెల్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అండ్ ఎయిర్ అటాక్ సిస్టమ్స్ ఆల్సో వర్క్ వెరీ వెల్. చాలా బాగా పనిచేస్తుంది. ఫస్ట్ టైం మనం బ్యాటిల్ ఫీల్డ్లో టెక్నాలజీ వాడాం. దీనికన్నా ముందు కన్వెన్షనల్ వార్ ఉంటుండే, తుపాకీలు తీసుకొని అందరు అక్కడికి పరిగెత్తారు, ట్యాంకులు వెళ్తుంది. ఈసారి తుపాకీ లేదు, ట్యాంక్ లేదు, ఏం లేదు. మన డైరెక్ట్ వీ యూస్డ్ మిసైల్స్, డ్రోన్స్ అండ్ వీ హ్యావ్ హిట్ స్మాల్ ఆర్మ్స్ ఆల్సో. అన్నీ యూజ్ చేస్తాం. అండ్ డిఫెన్స్ కూడా మన ఎయిర్ డిఫెన్స్ చాలా బాగా పనిచేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ లెఫ్టినెంట్ జనరల్ గాయ్ ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక అనెక్డోట్ చెప్పారు ఆయన. మీరు మన దగ్గర 6 or 7 లేయర్స్ ఉంటుంది, అది పాస్ చేస్తేనే ఫెయిల్ అవుతుంది. ఏదో ఒక లేయర్ వాళ్ళని కొట్టేస్తారు, దాని పాకిస్తానీ డ్రోన్, టర్కిష్ డ్రోన్ కొట్టేస్తారు అనమాట. సో ఇట్ ఈస్ లైక్ ఇఫ్ లిల్లీ థామ్సన్ కాంట్ గెట్ ఇట్, లిల్లీ విల్ అని చెప్పారు. ఇట్స్ అన్ ఆస్ట్రేలియన్ క్రికెట్ అనాలజీ అన్నమాట. సో మన ఎయిర్ డిఫెన్స్ చాలా బాగా పనిచేస్తుంది. మనం అది ఫస్ట్ టైం బ్యాటిల్ టెస్టెడ్. ట్రైనింగ్ చేయడం ఒకటి, టెస్టింగ్ చేయడం ఒకటి, కానీ బ్యాటిల్ కండిషన్లో 100 డ్రోన్లు మీ మీద వస్తున్నప్పుడు మీరు ఏం చేస్తారు? మీరు ఆ కంట్రోల్లో కూర్చున్నప్పుడు అది డిస్ట్రిబ్యూట్ చేసుకోవాల్సి వస్తుంది. ఒక యూనిట్ 20 చూసుకుంటారు, నెక్స్ట్ యూనిట్ 20 చూసుకుంటారు, 25 డివైడ్ చేసుకుంటారు వాళ్ళు. దెన్ దే విల్ అటాక్. అది ఏ గన్ యూజ్ చేయాలి? మీరు S-400 యూజ్ చేయలేరు ఒక డ్రోన్ మీద. ఒక డ్రోన్ కొట్టాలంటే మీకు S-400 వచ్చి $1 million అది. సో ఇట్ ఈస్ దట్ ఎక్స్పెన్సివ్ టు ఫైర్ దట్ మిసైల్ టువర్డ్స్ అన్ ఎయిర్క్రాఫ్ట్, గుడ్, బట్ నాట్ టువర్డ్ డ్రోన్. ఇది ఎట్లయిపోతుందంటే దోమని కొట్టడానికి బుల్డోజర్ తీసుకొచ్చినట్లు అయిపోతుంది ఇది. సో ఏ కావాలో దానికే వాడాలన్నమాట. సో యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్ వాడుకుంటారు, వెరీ లో కాస్ట్ డ్రోన్ కొట్టడానికి, నో ప్రాబ్లం. కానీ పెద్ద మిసైల్స్ వచ్చింది అనుకోండి, ఒక షహీన్ మిసైల్ కొట్టారు వీళ్ళు ఢిల్లీ వైపు, ఆ సిర్సా దగ్గర ఇంటర్సెప్ట్ చేసాం మనం. సో దట్ వాజ్ ఇంటర్సెప్టెడ్ బై S-400. బికాస్ S-400 అనేది ఇట్స్ అ వెరీ హైలీ ఎఫెక్టివ్ వెపన్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. అది 300 కిలోమీటర్ 400 కిలోమీటర్ దూరం నుంచే ఒక ఎయిర్క్రాఫ్ట్ టేక్ ఆఫ్ చేస్తుంది, దాన్ని లాక్ చేసేస్తుంది. మళ్ళీ ఎయిర్క్రాఫ్ట్ ఎస్కేప్ కాదు, ఆ మిసైల్ వాళ్ళ ఇంట పడుతుంది అంతే, ఏమైనా చేసినా కానీ పైలట్. సో దట్ వీఆర్ టెక్నాలజీ వైజ్ మనం చాలా మటుకు ప్రూవ్ చేసాం. సరే పాకిస్తాన్ ఈసారి ఫెయిల్ అయ్యారు, కానీ నెక్స్ట్ టైం ఫెయిల్ అవ్వని గ్యారంటీ ఏం లేదు. నెక్స్ట్ టైం వాళ్ళు ఇంకా చైనీస్ ఎక్విప్మెంట్, టర్కిష్ ఎక్విప్మెంట్ పెట్టి వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటారు. కానీ మన దగ్గర అడ్వాంటేజ్ అంటే మనం ఆత్మనిర్భర్ చేసాం ఈసారి. ఎక్సెప్ట్ ఫర్ S-400 మన ఆకాష్ తీర్ కానివ్వండి, మిగతా హైలాప్ కానివ్వండి, హరోప్ మిసైల్స్ చాలా మటుకు ఇజ్రాయెల్తో కొలాబరేషన్ ఉంది మన కంపెనీస్కి. హైదరాబాద్ బేస్డ్ కూడా కంపెనీస్ చాలామంది ఉన్నారు. సో వీ హ్యావ్ షోన్ అ న్యూ టైప్ ఆఫ్ వార్ అనమాట, వేర్ ఎవరు వాళ్ళ రూమ్ నుంచి జరగకుండానే చేశారు, అన్ని ఎక్కడ ఉన్నారు అక్కడ కూర్చొని చేశారు. సో ఇలాంటి అఫ్ కోర్స్ డిఫెన్స్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంది, కానీ మనం మొన్ననే చూసాము ఆల్రెడీ స్లీపర్ సెల్స్ లాగా పాకిస్తాన్ నుండి ఇతర కంట్రీస్ నుండి ఎంతోమంది మనలో కలిసిపోయి మీలా నాలా కెమెరాలో కనిపించి మాట్లాడుతూ దే ఆర్ సపోర్టింగ్ పాకిస్తాన్, దే ఆర్ సపోర్టింగ్ అదర్ నేషన్స్ విచ్ ఆర్ అగెన్స్ట్ ఇండియా. సో ఇలాంటివి పర్టికులర్గా ఇలాంటి వాటితో మనం ఎలా ఫైట్ చేయబోతున్నాము? అది మన ప్రాబ్లం అండి. మన దేశంలో ఇజ్రాయెల్ మీకు యాటిట్యూడ్ కనిపించదు ఎట్లాంటిది. ఇజ్రాయలీస్ చూడండి, వాళ్ళు ఎంతైనా కానీ వాళ్ళ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తారు. వాళ్ళు మన దగ్గర రాహుల్ గాంధీకి ఏం కావాలంటే ఎన్ని ఎయిర్క్రాఫ్ట్ కొట్టుపడేస్తారు చెప్పండి అంటున్నారు. పాకిస్తాన్ అడిగి అదే ప్రశ్న రాహుల్ గాంధీ అడుగుతున్నారు. దట్ ఈస్ నాట్ రైట్. వెన్ యూఆర్ ఇన్ అ వార్ లైక్ సిచ్యువేషన్ మీరు గవర్నమెంట్తో ఉండాలి. కానీ ఫస్ట్ 3-4 days ఉన్నారు, దాని తర్వాత మొదలు పెట్టారు, పాత కథకి వెళ్ళిపోయారు మళ్ళీ. మీరు చెప్పండి ఎన్ని కొట్టారు, మోదీ గారు ఏం చేశారు, మోదీ గారు అక్కడ ఎందుకు వెళ్ళలేదు, మోదీ గారు ఇక్కడికి ఎందుకు వెళ్ళలేదు, మోదీ గారు పార్లమెంట్ సెషన్ ఎందుకు పిలవలేదు. యూఆర్ ఇన్ అన్ యాక్టివ్ వార్ సిచ్యువేషన్ ఇప్పుడు కూడా. ఆపరేషన్ సింధూర్ ఈజ్ ఆన్ గోయింగ్ అని చెప్పి DGMOs అన్నారు ఆ రోజు. ఓన్లీ సీజ్ ఫైర్ హిస్ దేర్, ఆపరేషన్ ఆగలేదు ఇంకా ఉంది. పాకిస్తాన్ నుంచి ఒక టెర్రర్ అటాక్ జరిగితే కూడా రేపు కశ్మీర్ కానీ ఎక్కడైనా దిస్ వార్ విల్ రెజ్యూమ్, సీజ్ ఫైర్ పోతుంది. చాలా క్లియర్ వార్నింగ్ ఇచ్చాం మనం. అంటే అసలు మనం జనరల్ పబ్లిక్ కూడా ఆపరేషన్ సింధూరో వారో అంటే అదేదో మిజైల్స్ తోటో బుల్లెట్స్ తోటో జరిగేది కాదు, జ్యోతి లాంటి ఇన్ఫ్లుయెన్సెస్తో జరిగేది వారే, ట్రేడ్స్ ద్వారా జరిగేది వారే. సో వీఆర్ ఇన్ అ వార్ సిచ్యువేషన్ ఇన్ అ వే. మన దగ్గర ఏమైపోతుందంటే డబ్బుల కోసం దేశాన్ని నమ్ముకున్న చాలామంది ఉన్నారు మన దగ్గర. వాళ్ళు తెలియకుండా చేస్తారు, కొంతమంది తెలిసి చేస్తారు చాలామంది. మీరు కంటోన్మెంట్ ఏరియాకి వెళ్ళి, ఇప్పుడు నేను ఉండే అల్వాల్ వైపు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉంది, చాలా పెద్ద కంటోన్మెంట్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్ ఇండియా. ఆల్మోస్ట్ ఒకవైపు ఎయిర్ ఫోర్స్ స్టేషన్ హకీంపేట్ నుంచి, ఇటువైపు బొలారం నుంచి, ఈవెన్ ఇంక్లూడింగ్ నేవీ హౌస్ అంతా ఉంది అక్కడ. దాని లోపల మీరు అక్కడ ఏ కెమెరా యూజ్ చేయలేరు, చాలా స్ట్రిక్ట్గా రాసి పెట్టారు. కానీ నేను ఇప్పుడు కూడా చూస్తాను కొంతమంది ఫోటో తీస్తూనే ఉంటారు. ఓకే సరే, ఇట్స్ అ ట్రైనింగ్ యూనిట్, అంత పెద్ద సీక్రసీ లేదు అక్కడ. కానీ దట్ ఈస్ నాట్ ద పాయింట్. మీకు తెలుసు ఇట్లా తీయకూడదు ఫోటోలు, ఇట్లా చేయకూడదు. నిన్న ఒకరిని వేసుకున్నారు ఇండియన్ ఆర్మీ ఇంటెలిజెన్స్ కలిసి. వాడు ఏమి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే ఢిల్లీ నుంచి జమ్మూ వైపు ఎన్ని ఆర్మీ ట్రైన్లు పోయినాయి,
పఠాన్కోట్ ఎన్ని ఆర్మీ ట్రైన్లు పోయినాయి అని ఫోటోలు తీసి పంపిస్తున్నాడు. వీళ్ళకి తెలుసు ఒక ఆర్మీ ట్రైన్లో 700 మంది 800 మంది సోల్జర్స్ ఉంటారు. క్యాల్కులేట్ చేసుకుంటున్నారు పాకిస్తాన్ వాళ్ళ మూవ్మెంట్ గురించి. ఈ ఆర్మీ వాళ్ళు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ ఫ్యామిలీకి కూడా చెప్పరు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అనేది. మేము వెళ్తున్నాం, ఆపరేషన్కి వెళ్తాం, మేము ఒక ఇది ఉంది వెళ్తాం, ఎక్సర్సైజ్కి వెళ్తాం అని చెప్తారు. కానీ ఎప్పుడు దే విల్ నెవర్ గివ్ స్పెసిఫిక్స్. ఓకే. దానికోసం వాళ్ళ లెటర్స్ కూడా చూడండి 56 APO అని పోతుంది వాళ్ళకి. ఎక్కడ వాళ్ళు ఉంటారు కానీ ఆర్మీ వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎక్కడ ఉన్నారని. వాళ్ళు మీరు వాళ్ళ అడ్రస్ రాయలేరు అనమాట. సో సీక్రెసీ ఉన్నప్పుడు మెయింటైన్ చేయరు. కానీ జ్యోతి లాంటి వాళ్ళు డబ్బుల కోసం, ఇన్ఫ్లుయెన్స్ కోసం, వాళ్ళ ఏం చెప్తారు స్వార్థం కోసం చేసుకుంటున్న పని ఇది అనమాట. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. కానీ ఇట్లా ఉంటారు, డెఫినెట్గా ఉంటారు. ఈవెన్ ఇజ్రాయెల్లో కనిపించారు కొంతమంది స్పైస్ ఇట్లానే. సో వాళ్ళని పట్టుకోవడం మన పని, అది నడుస్తూనే ఉంటుంది. దిస్ ఇస్ ద కంటిన్యూస్ బ్యాటిల్, సివిలైజేషనల్ బ్యాటిల్, మనం ఫైట్ చేయాల్సిందే. ఎందుకంటే ట్రంప్ చెప్పిన అదే మాట మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను. ఇజ్రాయెల్ చూడండి, సరౌండెడ్ బై ఆల్ హాస్టైల్ నైబర్స్, సిరియా, జార్డన్, ఈజిప్ట్, లెబనన్, గాజా, అటువైపు వెస్ట్ బ్యాంక్. ఎప్పటి నుంచో వీళ్ళ మీద ఎప్పుడు చూసినా పొద్దున్న నుంచి సాయంత్రం బాంబులు వేస్తూనే ఉంటారు ఇజ్రాయెల్ మీద. అవును. ఇజ్రాయెల్ మన 47 మనకి ఇండిపెండెన్స్ వస్తే ఇజ్రాయెల్కి 48లో దే బికేమ్ కంట్రీ. మనలాగానే వాళ్ళు కూడా, వాళ్ళకు ఒక చుక్క నీళ్ళు వర్షం పడదు అక్కడ. కానీ వాళ్ళ రిచెస్ట్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. వాళ్ళ టెక్నాలజీ డెవలప్ చేశారు వాళ్ళు. మనం కూడా అది చేస్తున్నాం ఇప్పుడు. వీ ఆల్సో లెర్న్ అ లాట్ ఆఫ్ లెసన్స్ లైక్ దట్. చంద్రబాబు నాయుడు గారు కుప్పంకి తీసుకొచ్చారు వాళ్ళని, ఎప్పుడు ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు, అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ టైంలో. సో ఈ వార్లో కూడా మీరు అడిగిన ప్రశ్నకి, ఈ వార్లో కూడా మనం జ్యోతి లాంటి వాళ్ళని ఎందుకు మనం వై ఆర్ వీ యాక్సెప్టింగ్ దమ్ అంటే వీ డోంట్ హ్యావ్ ఎ చాయిస్. స్పైస్ అనేది ఎప్పటి నుంచో ఉన్నారు వార్లో, ఉంటారు, డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు, టెక్నాలజీ వాడుకుంటారు, బ్లాక్మెయిల్ చేస్తారు కొంతమందిని. చాలా వేస్ ఉన్నాయి చేయించడానికి, పనులు చేయించడానికి. ఇది ఒక రెగ్యులర్ బ్యాటిల్. కానీ మన దగ్గర ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మన నార్మల్ సిటిజన్స్, మీరు ఒక రోడ్ మీద ఒక ఇన్సిడెంట్ చూస్తే కూడా, సరే వాడు ఫోటో తీస్తున్నాడు ఆర్మీ ఏరియాలో, వాడిని వెళ్ళి పట్టుకోవడము, వాడిని వెళ్ళి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడము చేయం మనం. ఎందుకంటే ఎందుకు రా, నాకెందుకు తెలపను, మళ్ళీ ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, నా ఎంక్వైరీ ఉంటుంది, అది నేను రానులే, వాడు ఏమైనా చేసుకొని వాడు దేశంనే అమ్ముకుంటాడు, ఏం ప్రాబ్లం లేదు. అది అట్లాంటి పరిస్థితులు వచ్చేసాం మనం. వీఆర్ ఇజ్రాయెల్లో అది కాదు, వాళ్ళ అందరికీ 3 years మినిమం ఆర్మీ ట్రైనింగ్ ఉంటుంది. ఎవరైనా కానివ్వండి, 18 కాగానే ట్రైనింగ్కి వెళ్ళాల్సింది కంపల్సరీగా. 3 years ఆర్మీలో సర్వ్ చేయాలి. మీకు ఒక డిసిప్లిన్ వస్తుంది, దేశభక్తి వస్తుంది. మనకు లేదు ఇక్కడ. మన దగ్గర డ్రాయింగ్ రూమ్లో కూర్చొని IPL చూసుకుంటా మహేంద్ర సింగ్ ధోని దగ్గర బ్యాటింగ్ ఎట్లా చేయాలని చెప్తారు మన వాళ్ళు. అది మన ఎక్స్పర్టీస్ అన్నమాట. సో దాట్ ఈస్ ద వాట్ ప్రాబ్లమ్ ఇస్. 1 week ఇప్పుడు ఆర్మీ నడుస్తుంది, మొత్తం అందరూ ఆర్మీ ఎక్స్పర్ట్స్ అయిపోయారు, డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ అయిపోయారు. ఇది కాగానే ఇంకా ఎక్స్పర్ట్స్ అయిపోతారు. వాళ్ళకు ఒక మెచ్యూరిటీ లేదు, అండర్స్టాండ్ చేయడం ఎందుకు జరుగుతుంది, మోదీ గారు ఎందుకు ఆపారు, వై అట్ దిస్ పాయింట్ ఇన్ టైం. నేను ఎప్పుడు ఒక అనాలజీ చెప్తూ ఉంటాను. ఈ వార్, యుక్రెయిన్ రష్యా వార్ చూడండి, 3 సంవత్సరాలు అయిందండి. ఎనీ ఎండింగ్ టు ఇట్? నో ఎండింగ్. ఇజ్రాయెల్ గాజా, ప్యాలెస్టైన్, నో ఎండింగ్. ఇజ్రాయెల్ ఇంత పవర్ఫుల్ నేషన్, బాంబుల మీద బాంబులు వేసి ధ్వంసం చేస్తే కూడా మళ్ళీ అక్కడి నుంచి కింద నుంచి అరెస్ట్ వస్తున్నారు. మళ్ళీ ఒక ఫుట్బాల్ గేమ్లో 90 నిమిషాలు ఆడే బదులు మీరు 3 రోజులు ఆడొచ్చా ఫుట్బాల్ గేమ్? 3 రోజులు ఎందుకు? మీకు 90 minutes తర్వాత 30 minutes ఎక్స్ట్రా ఉంటుంది. దాని తర్వాత ఇది ఉంటుంది, పెనల్టీ షూట్అవుట్స్ ఉంటుంది. దాట్స్ మ్యాక్సిమం. కరెక్ట్. వార్ కూడా అట్లా ఉండాలి. దే షుడ్ బి ఎండింగ్. ఎండింగ్ లేకుండా పోతే మనం కూడా ధ్వంసం అయిపోతాం రేపు ఎకనామికలీ. 71 వార్ తర్వాత 75 దాకా ఇండియా వాజ్ అ బ్యాంక్రప్ట్ నేషన్. డబ్బులు ఈజీ కాదు. నేను చెప్పాను మీకు, ఒక మిసైల్ కొట్టడానికి $1 million పడుతుంది. సో మీరు దాని తర్వాత డెడ్ బాడీస్ రావడం, అప్పుడు ఇంకా మోదీ గారి మీద పడతారు అందరు కలిసి. 200 మంది చనిపోయారు, 300 మంది చనిపోయారు, మోదీ గారు ఏం చేస్తున్నారు, మీరు నిద్రపోతున్నారా? ఇదే వాళ్ళు అడిగారు, పాకిస్తాన్ కొట్టమన్నారు. ఎవ్రీ వార్ హ్యాస్ ఎ కాస్ట్. సార్ ఇక్కడే నాకు ఒక క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు మన దగ్గర ఒక్కొక్క డిఫెన్స్ సిస్టమ్కి ఒక్కొక్క మినిస్టర్ రెస్పాన్సిబిలిటీ ఉంటారు, అండ్ కంట్రీకి మోదీ గారు ఉంటారు, అండ్ మనకి చాలామంది డిప్లొమాట్స్ ఉన్నారు, వెరీ పవర్ఫుల్ డిప్లొమాట్స్, లైక్ జయశంకర్ గారు ఉన్నారు, అజిత్ దోవల్ గారు ఉన్నారు. సో వెన్ అ సిట్యువేషన్ లైక్ దిస్ కమ్స్, ఎప్పుడైనా ఇలా పాకిస్తాన్ మన మీద అటాక్ చేసినా, లేదంటే ఇలాంటి ఏ జరిగినా కూడా, ఈజ్ ఓన్లీ ప్రైమ్ మినిస్టర్ రెస్పాన్సిబుల్ టు టేక్ డెసిషన్స్? హూ విల్ టేక్ డెసిషన్స్? The Cabinet Committee on Security. That includes Pradhan Mantri, Defense Minister, Home Minister, Home Secretary, Defense Secretary, Ajit Doval వీళ్ళు ఉంటారు. కొంతమంది ఇన్వైటీస్ ఉంటారు దాంట్లో కూడా. సో ఒక స్మాల్ టీమ్ విల్ టేక్ ఎ డెసిషన్. సో లాస్ట్ టైం మనకి ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు ఆల్ పార్టీస్ మీటింగ్ జరిగింది, అంటే వాళ్ళు కూడా ఉన్నారు. దెన్ వై ఏది డెసిషన్ తీసుకున్నా కూడా ఓన్లీ మోదీ గారే ఎందుకు ఫేస్ ఆఫ్ అటాక్ చేయడానికి చాలా ఈజీ అండి.
మీరు అందరు కలిసి అటాక్ చేయలేరు కదా, మోదీ గారి మీద తప్పు పట్టాలి. మ్మ్. మోదీ గారు ఏం చేశారు, మోదీ గారు ఎందుకు చెప్తున్నారు, పాకిస్తాన్ ముందే ఇన్ఫార్మ్ చేశారంట. మ్మ్. ఒక వార్ జరిగేటప్పుడు, బాంబింగ్ వేసేటప్పుడు, ఈవెన్ ఇజ్రాయెల్ డస్ ఇట్. మూమెంట్ ద బాంబింగ్ ఈజ్ హ్యాపెనింగ్, వాళ్ళు ఫోన్ ఎత్తి డైరెక్ట్ అమెరికన్ ప్రెసిడెంట్ చెప్తారు, మేము ఇది చేస్తున్నాం, మ్మ్. మీరు సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ వచ్చే బదులు మేమే మీకు చెప్పేస్తున్నాం డైరెక్ట్. మ్మ్. సేమ్ థింగ్ డీజీఎంఓ అన్నారు ఆ రోజు. వెన్ వీ స్టార్టెడ్ ద ఆపరేషన్ మ్మ్. వీ ఇన్ఫార్మ్ దెమ్, ఇన్ఫార్మ్డ్ యుఎస్. ఇన్ఫార్మ్డ్ యూఎస్, ఇన్ఫార్మ్ బ్రిటన్, ఇన్ఫార్మ్డ్ ఈవెన్ పాకిస్తాన్. మిమ్మల్ని కొడుతున్నాం, ఆల్రెడీ అయిపోయింది ఆపరేషన్. మ్మ్. అదే 8 నిమిషాలు 8 నిమిషాలు అయిపోయింది మొత్తం. మ్మ్. వీ హ్యావ్ స్టార్టెడ్, విత్ నథింగ్ టు డూ విత్ యర్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్, డోంట్ రియాక్ట్, మ్మ్. యూ హ్యావ్ హిట్ ఓన్లీ ద టెర్రరిస్ట్ టార్గెట్స్ కొట్టాము, మ్మ్. మీరు ఆర్మీని తీసుకురాకండి దీంట్లో. మ్మ్. ఆయన ఫోన్ టక్మని పెట్టేశారంట డీజీఎంఓ పాకిస్తాన్, నో వితౌట్ రిప్లై అయ్యకుండా. మ్మ్. ఏదో ద రెస్పాన్స్ విల్ బి ఫ్యూరియస్ ఏదో చెప్పేసి పెట్టేశారు డీజీఎంఓ. సో మనం మన మెసేజ్ కన్వే చేసేసాం వాళ్ళకి. మ్మ్. చెప్పకుండా ఏం చెప్తారు, మీరు మా మిలిటరీ ఇన్స్టాలేషన్ మీద కొట్టారంటారు. వాళ్ళు కొట్టలేదు, టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కొట్టారు, మ్మ్. వెరీ క్లియర్. సో వీ హ్యావ్ ఇన్ఫార్మ్డ్, అది రాహుల్ గాంధీ ఏం చేస్తారు, దాన్ని ట్విస్ట్ చేసేసారు. మ్మ్. వీ హ్యావ్ ఇన్ఫార్మ్ పాకిస్తాన్ బిఫోర్ అన్నారు, చాలా క్లియర్. జయశంకర్ గారు చెప్పలేదు, డీజీఎంఓ హెస్ ఇన్ఫార్మ్ డీజీఎంఓ, దట్స్ అ స్టాండర్డ్ ఆర్మీ ప్రోటోకాల్. ఓకే. మిస్అండర్స్టాండింగ్ ఉండకుండా, వాడేదో న్యూక్లియర్ బటన్ మీద చేయి పెట్టుకొని కూర్చోకూడదు, మ్మ్. దట్ వీ హ్యావ్ అటాక్డ్ ఓన్లీ యువర్ టెర్రరిస్ట్ అవుట్ఫిట్స్ అని చెప్పి రాహుల్ గాంధీ ముందే చెప్పేసాం వాళ్ళకి. ముందే చెప్పేస్తే హఫీజ్ సయీద్ ఇలా ఫ్యామిలీ ఎట్లా చనిపోతారండి, అవును, అందరు వెళ్ళి దాచుకుంటారు కదా. కరెక్ట్. సో యూ షుడ్ అండర్స్టాండ్, మెచ్యూరిటీ ఉండాలి. ప్రాబ్లమ్ ఇస్ మీరు మన సిటిజన్స్ గురించి చెప్పారు మెచ్యూరిటీ లేదు, కానీ ఈవెన్ అవర్ పొలిటీషియన్స్ డోంట్ హ్యావ్ మెచ్యూరిటీ. మ్మ్. మోదీ గారు ఈ అటాక్ జరిగిన తర్వాత ఎక్సెప్ట్ ఫర్ ఆదంపూర్ స్పీచ్ మీరు ఎక్కడైనా చూసారా మోదీ గారిని? లేదు. ఎక్కడ చూడలేదు. సో యూ షుడ్ హ్యావ్ దట్ మెచ్యూరిటీ, అది పొలిటికల్ ఎక్స్పీరియన్స్ నుంచి వస్తుందండి. మ్మ్. ఎక్కడైనా దోవెల్ గారు మాట్లాడుతూ చూసారా దాని తర్వాత? లేదు లేదు. చూడరు. మ్మ్. లేదా రాహుల్ గాంధీ రోజుకి 10 సార్లు మాట్లాడుతున్నారు, వాళ్ళ పార్టీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నారు, అది చేస్తున్నారు, వాళ్ళు వీని తిడుతున్నారు, వాళ్ళు వీని తిడుతున్నారు. ఇట్ ఇస్ నాట్ రైట్. ఇజ్రాయెల్ చూసి నేర్చుకోండి, అమెరికన్ చూసి నేర్చుకోండి. ఒసామా బిన్ లాడెన్ చంపినప్పుడు డిడ్ యూ ఎవర్ సీ అమెరికన్స్ ఆస్కింగ్ ఫర్ హిస్ బాడీ? No, దట్స్ ఇట్, యూ హ్యావ్ ద ఆన్సర్ దే. వాళ్ళకి తెలుసు చంపేశారు, అయిపోయింది, మా గవర్నమెంట్ చేసేసారు. కానీ బాలాకోట్ కొట్టగానే ప్రూఫ్ అడిగారు, సర్జికల్ స్ట్రైక్ చేయగానే ప్రూఫ్ అడిగారు, ఇప్పుడు మళ్ళీ ప్రూఫ్ అడుగుతున్నారు. ఇది మన ట్రాజడీ అన్నమాట మన కంట్రీది. మనం వీఆర్ నెవర్ యునైటెడ్. దానికోసం మన మీద మొఘల్స్ కానివ్వండి, అఫ్ఘాన్స్ కానివ్వండి, ఏం చెప్తారు, ఈవెన్ పర్షియన్స్ కానివ్వండి, తర్వాత బ్రిటిష్, పోర్చుగీస్, డచ్, వీళ్ళందరూ వచ్చి మన మీద పరిపాలించారు. బికాస్ వీఆర్ నెవర్ యునైటెడ్ యాజ్ ఎ కంట్రీ. ఇప్పుడు ఫర్ అ రేర్ ఒకేషన్ వీఆర్ ఆల్ యునైటెడ్, కానీ ఆ 4 రోజులు అయిపోగానే మళ్ళీ మొదలైంది. అయితే ఈ రేర్ అకేషన్లో చాలా సర్ప్రైజెస్ కూడా వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ ఓఐసీ హిందుస్థాన్ అని మాట్లాడటం స్టిల్ సర్ప్రైజింగ్. ఏంటంటే దీని వెనక మోడీ గారు, జయశంకర్ గారు, అజిత్ దోవల్ గారు వాళ్ళు ఏమన్నా కన్విన్స్ చేశారు? అసలు వాట్ హ్యాపెండ్ బిహైండ్? ఇట్స్ ప్యూర్ పొలిటికల్. ఓవైసీకి భయం ఏంటంటే హిందూ ఓట్ బ్యాంక్ మొత్తం కన్సాలిడేట్ అయిపోతుంది, మోదీ గారు ఎంట పడతారు, ఓకే, బీజేపీ వైపు వచ్చేస్తారని భయం ఉంది ఆయనకి. అది ఉండకుండా ఉండడానికి ఐఎమ్ ఎ వెరీ న్యూట్రల్ పర్సన్, ఐఎమ్ ఎ వెరీ నేషనలిస్టిక్ పర్సన్ అని చూపిస్తున్నారు ఓవైసీ. నేను కూడా మీతో హిందువులతో ఉన్నాం మేము కూడా అని చెప్పేసి. ఆయన ఓట్ బ్యాంక్ అక్కడే సేఫ్గా ఉంది, ఎక్కడ వెళ్ళలేదు. సో హీ వాంట్స్ టు ఎన్ష్యూర్ దట్ ద హిందూ ఓట్ బ్యాంక్ డజంట్ కన్సాలిడేట్ బిహైండ్ మోదీ అనమాట. అది చూసుకుంటున్నారు ఆయన. దానికోసం అదే లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. మీరు ఓవైసీ మాట్లాడుతున్నారా, మోదీ మాట్లాడుతున్నారా డౌట్ వస్తుంది మీకు. సో దాట్ ఇస్ ద లాంగ్వేజ్ యూజింగ్. ఎందుకంటే నౌ బిట్వీన్ హిందూస్ మీరు అడిగిన ప్రశ్నకి అక్కడే ఈవెన్ యూ ఫ్యాన్ అవని చెప్పట్లేదు, కానీ యూ అబ్జర్వ్డ్ హిస్ స్పీచ్. అవును. అదే టైంలో ఆయన ఏం చెప్పకుండా క్వైట్గా కూర్చుంటుంటే మీరు ఏం అసలు ఈ ప్రశ్న అడగరు మిమ్మల్ని. అవును. అఖిలేష్ యాదవ్ కానీ మిగతా లాలూ ప్రసాద్ యాదవ్ ఎవరు మాట్లాడలేదు కదా ఇట్లా. అవును. ఓవైసీ మాట్లాడారు బికాస్ హీస్ ఇమేజ్ ఇస్ వెరీ ప్రో ముస్లిం. సడన్గా భారతదేశం కోసం మాట్లాడుతున్నారు. ఇప్పుడు యూఎస్కి వెళ్తున్నారు డెలిగేషన్తో సహా. ఈ షోయింగ్ ద హిందూస్, ఎందుకంటే ఆయన కూడా చాలా మటుకు హిందూ ఓట్స్ ట్రై చేస్తున్నారు. ఔరంగాబాద్ కానివ్వండి, భివండి కానీ ఇట్లాంటి ఏరియాస్ నుంచి మహారాష్ట్రలో. ఇప్పుడు బీహార్కి వెళ్తున్నారు ఎలక్షన్. రేపు ఏం చెప్తారు అక్కడ వెళ్ళి చూడండి, ఆ యుద్ధం జరిగిన టైంలో నేను భారతదేశంతో ఉన్నా, నేను ప్రైమ్ మినిస్టర్ మోదీతో మాట్లాడాను, నేను డెలిగేషన్లో వెళ్ళాను యూఎస్కి అని చెప్తారు. సో ఐఎమ్ ఇండియన్ ఇమేజ్ కన్వే చేసి ఆయన ఓట్ బ్యాంక్ ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఫ్రమ్ ప్యూర్ ముస్లిం ఓట్ బ్యాంక్ టు దళిత్ అండ్ అదర్ ఓట్ బ్యాంక్ ట్రై చేస్తున్నారు. చాలా సంవత్సరాలు ట్రై చేస్తున్నారు. సో దిస్ ఇస్ ద స్ట్రాటజీ, ఇంకేం లేదు దాని మీద. ఆయన కూడా ఒక వారం తర్వాత 10 రోజుల తర్వాత మారిపోతారు. కానీ ఇప్పటికీ హీఈస్ లైక్ దట్ టిల్ బీహార్ ఎలక్షన్స్.
సో బేసిక్‌గా మన పొలిటీషియన్స్ చాలామంది వాళ్ళ ఇంటర్నల్ ప్రాఫిట్స్ కోసం చూస్తున్నారు. ఒకవైపు కంట్రీకి ఒకవైపు చైనా ఉంది. ఇంకోవైపు పాకిస్తాన్ ఉంది. ఇంకోవైపు బలోచిస్తాన్ వచ్చేటప్పుడు సపోర్ట్ అడుగుతున్నారు. వచ్చాక ఏం చేస్తారో మనకి తెలీదు. అండ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ మనం నిజంగానే టార్గెటెడ్ అంటే యూఎస్ కూడా ఒక రకంగా మనల్ని టార్గెట్ చేస్తుంది. అండ్ హిందువులకి భారతదేశాన్ని వదిలిపెట్టి బయటకెళ్తే నా దేశం అని చెప్పుకోవడానికి ఏ దేశము లేదు. ఆర్ వి రియల్లీ అలోన్ ఇన్ దిస్ వరల్డ్? వి షుడ్ నాట్ బి సాడ్ అబౌట్ ఇట్. ఇజ్రాయెల్‌తో ఎవరున్నారండి? హ్మ్. ఇప్పుడు యూకే థ్రెటన్ చేస్తున్నారు, ఫ్రాన్స్ థ్రెటన్ చేస్తున్నారు, జర్మనీ హ్మ్. థ్రెటన్ చేస్తున్నారు, శాంక్షన్ పెడతా అంటున్నారు. హ్మ్. మనం పబ్లిక్ ఒపీనియన్ మిగతా వాళ్ళ కోసం మనం మన ఒపీనియన్ ఫామ్ చేయక్కర్లేదు. హ్మ్. వి ఆర్ ఇండియన్స్, వి హ్మ్. విల్ ఫైట్ లైక్ ఇండియన్స్. హ్మ్. మాకు ఎవ్వరు హెల్ప్ అక్కర్లేదు. హ్మ్. ఎందుకు కావాలండి హెల్ప్ మనకి? మనం ఇది ఎవరికి లేకుండా చేసాం కదా ఇది. ఎక్సెప్ట్ మేబీ ఇజ్రాయలీ హెల్ప్. హ్మ్. అమెరికా రాలేదు, మీరు చెప్పినట్టు ఎవరు రాలేదు, కానీ చేసి చూపించాం మనం. హ్మ్. ఇది ఒక ఫారిన్ యాక్సెప్టెన్స్. ఇది స్టార్టింగ్లో కూడా చెప్పాను మీకు, ఒక వైట్ స్కిన్ యాక్సెప్టెన్స్ మనకి చాలా ఇంపార్టెంట్. హ్మ్. చూడండి, ఫ్రాన్స్ మనని ఎక్సలెంట్ అని చెప్పారు, ఆ, జర్మనీ వాళ్ళు ఎక్సలెంట్ అని చెప్పారు. అరే మీ సౌత్ ఆఫ్రికా నుంచి ఆఫ్రికా నుంచి ఎవడో ఎక్సలెంట్ అని చెప్పారు, వినలేదు అది. ఆఫ్రికా కాదు, వీళ్ళు చెప్పారు కదా. వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ వాట్ మన ఎవరు మెడల్ కోసం మనం వెళ్ళక్కర్లేదు. వీ షుడ్ ఫైట్ అవర్ ఓన్ బ్యాటిల్స్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. బట్ ఈస్ ఇండియా రెడీ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ When బ్యాటిల్స్? we are the now going to be the third largest economy. ఒక చిన్న షార్ట్ వార్లో 4-day వార్లో మనం టెక్నాలజీ డెమాన్స్ట్రేట్ చేసాం. హ్మ్. వీఆర్ అ మెచ్యూర్ కంట్రీ. ఆ పీపుల్ ఆర్ నాట్ మెచ్యూర్ యెట్. దట్స్ అ ప్రాబ్లం. అదొకటే ప్రాబ్లం ఉంది మన దగ్గర. డిసిప్లిన్ లేదు మన దాంట్లో. హ్మ్. అది మీరు ఒక సినిమా థియేటర్కి వెళ్తే కానివ్వండి, మిగతా ప్లేస్కి వెళ్తే ఈవెన్ ద మోస్ట్ ఎడ్యుకేటెడ్ పీపుల్ విల్ బిహేవ్. అక్కడ క్యాండీ పడేస్తారు, ఇక్కడ ఇది పడేస్తారు, అన్నీ చేస్తారు వాళ్ళు. సో ఆ డిసిప్లిన్ వచ్చేదాకా వీ విల్ బీ స్ట్రగ్లింగ్. అది రావాలి ఏదో ఒక జనరేషన్. మేబీ దిస్ జనరేషన్, మా జనరేషన్ కాకుండా నెక్స్ట్ జనరేషన్ ఇంకా కొంచెం డిసిప్లిన్గా ఉంటారనుకుంటాను నేను. హ్మ్. దాంతో ఒక దేశభక్తి కూడా రావాలి వాళ్ళకి. హ్మ్. దట్ ఈస్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. దేశభక్తి అనే పాయింట్ దగ్గర మాట్లాడితే, మన ఇండియాలో మన హిస్టరీ గురించి అసలు చాలా తక్కువ ఉంటుంది మనకి. యాజ్ ఎ సబ్జెక్ట్‌లో చిన్న పిల్లల నుండి మనం నేర్పించాం. ఎప్పుడో ఇంగ్లీష్ వాళ్ళు డిసైడ్ చేసిన టెక్స్ట్ బుక్స్. సిలబస్‌లు అవే ఉన్నాయి. అదే పాకిస్తాన్ మీద ఒక ఆర్టికల్ చూసాను నేను మొన్న. చూస్తే అందులో చిన్నప్పటి నుండి భారతదేశాన్ని ఇలా చేయాలి, భారతదేశాన్ని అలా చేయాలి. వాళ్ళు దేశభక్తి పక్కన పెడితే ఇండియా మీద ద్వేషంతో పెరుగుతున్నారు. మీరు గజ్వాయ హింద్ అనే కాన్సెప్ట్ విన్నారా ఎక్కడైనా? లేదండి. వాట్ ఈస్ ఇట్? దిస్ ఇస్ దేర్ ఇన్ దర్ ఇస్లామిక్ బుక్, ద మోస్ట్ సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ ఇంపార్టెంట్ బుక్ ఇన్ బుక్. ఇస్లాం. హ్మ్. గజ్వాయ హింద్ అని ఒక టర్మ్ ఉంది. హ్మ్. దట్ ఈస్ ఇండియా మీద దాడి చేసి ధ్వంసం చేస్తే వాళ్ళని స్వర్గానికి స్వర్గానికి వెళ్తారా? తీసుకెళ్తారంట. ఓహ్! 72 ఊర్లు ఉంటారంట అక్కడ. కాల పుస్తకంలో ఉంది ఇది. హ్మ్. ఇంకే కంట్రీని మెన్షన్ చేయలేదు. గజ్వాయ హింద్. హ్మ్. ఆలోచించండి. సో ఇట్స్ సివిలైజేషనల్ బ్యాటిల్. హ్మ్. మనం పాకిస్తాన్ చేస్తున్న అదే పని టర్కీ చేస్తున్నారు, ఇప్పుడు అజర్బైజాన్ చేస్తున్నారు, ఇప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళు చేస్తారు, అందరు చేస్తారు. బికాజ్ వీఆర్ ద ఓన్లీ అన్బ్రోకెన్ సివిలైజేషన్. కాశీ అనే ఒక 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 సిటీ సివిలైజేషన్ సిటీ 5,000 సంవత్సరాల కన్నా పాతది. అవును. మీరు ఏ లోకంలో ఎక్కడైనా చూడండి, నైల్ పక్కన ఉన్న సివిలైజేషన్స్ అన్నీ పోయినాయి. హ్మ్. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అక్కడ అన్నీ పోయినాయి మొత్తం. సో నో వేర్ హ్యాజ్ ఇట్ సర్వైవ్డ్. లెబనన్ క్రిస్టియన్ కంట్రీ ఉండే, ఏమైందండి ఇప్పుడు? హ్మ్. ఈజిప్ట్ వాజ్ నెవర్ అ ముస్లిం కంట్రీ. సిరియా, ఇరాన్, వీళ్ళందరూ ఇప్పుడు ఇస్లామిక్ కంట్రీస్ అయిపోయారు. ఇన్‌ఫాక్ట్ బలోచిస్తాన్ వాస్ నాట్ ఎ ముస్లిం అదే కంట్రీ. అసలు ఇప్పుడు మనం ఏం చేస్తాం, వీఆర్ ద ఓన్లీ వన్ స్టాండింగ్ అప్. అవును. సో మన మీద టార్గెట్ ఉంటుంది ఎప్పుడు. హ్మ్. ఐఎమ్ నాట్ సెయింగ్ హిందూ నేషన్, బట్ వీఆర్ ఎ నేషన్ దట్ ప్రిడామినెంట్లీ ఈజ్ హిందూ, ప్రిడామినెంట్లీ. కానీ అది చాలామందికి నచ్చలేదు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన ముగల్స్ కూడా మనం మార్చలేకపోయారు. హ్మ్. గుడిలు ధ్వంసం చేశారు, అన్నీ చేశారు, కానీ దే కుడ్ నాట్ కిల్ అవర్ సివిలైజేషన్. ఆ సివిలైజేషన్ మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. హ్మ్. దాని రిప్రజెంటేషన్ మోదీ గారు. దానికోసం ఆయన మీద దాడి చేస్తారు. మిగతా వాళ్ళ మీద ఎవరి మీద చెప్పారు, కానీ మోదీ గారిని కొడతారు. ఎందుకంటే వాళ్ళకి అస్పిరేషనల్ అటాక్ ఇస్ మోదీ అన్నమాట. అంటే ఇంకొక వర్షన్ సో మీరు చెప్పింది పాసిబిలిటీ అయ్యుండొచ్చు. కానీ మోదీ గారు కూడా ఓట్ బ్యాంక్ కోసమే ఇలాంటి ఎజెండాతో ఉన్నారు. బట్ ప్రాక్టికల్లీ దట్ ఈస్ నాట్ హిస్ ఎజెండా. ఓన్లీ పైకి చూపించడం మాత్రం నేను హిందూని సపోర్ట్ చేస్తాను అని మాట్లాడుతున్నారని ఒక వర్షన్ వింటూ ఉంటాం. దాని గురించి కట్టర్ మీరేమంటారు? హిందూస్ ఎప్పుడు మోదీ గారిని యాక్సెప్ట్ చేయరండి. హ్మ్. అది హార్డ్ కోర్ హిందూస్. ఎందుకు? వాళ్ళు ఏంటంటారు, మోదీ గారు ఎందుకు మద్రసాలకి డబ్బులు ఇస్తున్నారు ఇప్పుడు కూడా,
ముస్లిం పిల్లలకి ఎందుకు స్కాలర్షిప్ ఇస్తున్నారు, హజ్కి ఇప్పుడు సబ్సిడీ ఇవ్వట్లేదు కానీ హజ్కి చాలా ఫెసిలిటీస్ ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు. సో అట్లాంటి ఒక వెర్షన్ ఉంటారు, కానీ మనం వాళ్ళని చూడక్కర్లేదు. వాళ్ళు ఒక మైనారిటీ విత్ ఇన్ మెజారిటీ. మోస్ట్ ఆఫ్ ద హిందూస్ మీరు ఇప్పుడు కూడా తెలుసు చాలా సంవత్సరాల నుంచి మనం వీఆర్ వెరీ ప్యాసివ్ పీపుల్. ఎవరో చేంజ్ చేస్తాం కానీ వీ రియాక్ట్ ఇన్ వెరీ పాజిటివ్. శివ్ భగవాన్ని అమెరికన్ టాయిలెట్లో మొత్తం తిప్పారు 3 Idiotsలో, మన అందరు నవ్వుకున్నాం కూర్చొని. ఇంకా ఏదైనా రిలీజన్ వాళ్ళ ప్రాఫిట్ ఎవరినైనా అట్లా చేస్తే అమెరికన్ ఉండడు, కానీ మనం నవ్వాం. అది చాలా ఒకేషన్స్లో కూడా అట్లనే మన దేవుడితో మనం యూనిక్ రిలేషన్షిప్ అనమాట. అది రావణుడు ఉండొచ్చు, రాముడు ఉండొచ్చు, కర్ణుడు ఉండొచ్చు. వీ హ్యావ్ డిఫరెంట్ వెర్షన్. మీ యాపే ఉంది కదా మీకు. సో దిస్ యాప్ ఇట్ సెల్ఫ్ విచ్ ఐ థింక్ మీరు చేస్తుంది చాలా మంచి దిస్ దట్ చిన్న పిల్లలకి, నేను పెద్దవాళ్ళకి చెప్పట్లేదు, పెద్దవాళ్ళకి అసలు జనరేషన్ ఇస్ గాన్. అట్లీస్ట్ ఇప్పుడున్న పిల్లలకి ఈ మొబైల్ గేమ్లు ఆడుకునే బదులు వాళ్ళు ఏదో పోకేమాన్ ఆడుకునే బదులు, నాకు తెలియదు ఇప్పుడు పోకేమాన్ ఉందో లేదని, కానీ అబౌట్ ఫ్యూ ఇయర్స్ అగో ఇట్ వాజ్ అ బిగ్ థింగ్. ఇప్పుడు అన్ని వార్ గేమ్. సో అట్లాంటి పిల్లలకి మహాభారతంలో మై ఫేవరెట్ క్యారెక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ కర్ణ. చాలా మంది ఆధార్ కొట్లాడతారు, ఎందుకు కర్ణాన్ని తీసుకున్నారు మీరు. మై నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ దట్ బికాస్ రైట్ మ్యాన్ ఇన్ ద రాంగ్ పార్టీ అంటారు. ఇప్పుడు వాజ్పేయి గారిని అంటుండే అది. ఆయన చేసిన తప్పులు ఉన్నాయి, తప్పులు చేయలేదని కాదు. ద్రౌపది వెన్ ఇట్ హ్యాపెండ్ ఏం చెప్పకుండా కూర్చున్నాడు. దానికోసం లార్డ్ కృష్ణ ఇన్ ద బ్యాటిల్ టెల్స్ హిమ్, నాది చారియట్ ది వీల్ ఇట్లా ఇదైంది, మీరు ఇప్పుడు దాని మీద చేస్తున్నా అంటే నువ్వు ఆ రోజు చేసిన గుర్తుందా అని అడుగుతారు. అవును. సో మహాభారత అది కూడా ఉంది. ఎట్ అ సీన్ విచ్ ఇస్ కోటెడ్ ఇన్ ఫ్రమ్ రామాయణ్ ఇన్ బై ఎయిర్ మార్షల్ భారతి, లార్డ్ కృష్ణ లార్డ్ రామ్ టెల్లింగ్ ద ఓషన్స్, నేను ఇన్ని రోజులు ఊరుకున్నాను, 3 రోజులు నా మాట వినకుంటే నౌ ఐ విల్ ఫైట్, ఐ విల్ సపరేట్ ద ఓషన్ అండ్ డూ ద. అది మన ఎపిక్స్ నుంచి ఉంది అదన్నీ. సో వాట్ యూర్ డూయింగ్ ఇస్ అ గ్రేట్ ఎఫర్ట్. అది మన పిల్లలు కూడా నేర్చుకోవాలి. ఐ థింక్ నేను కూడా నోబడీ ఈస్ పర్ఫెక్ట్, నోబడీ ఈస్ లెర్న్డ్ ఎవ్రీథింగ్. డాక్టర్ రాధాకృష్ణ రాసిన మహాభారత్ నేను చదివాను, కానీ దే మస్ట్ బి న్యూ వర్షన్స్ ఆఫ్ ఇట్, అంటే డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ ఇట్. ఎందుకంటే మహాభారత అనగానే అదొక నాన్ ఎండింగ్ ప్రాసెస్ అయిపోతుంది. ఎవరైనా మాట్లాడుకుంటూ పోతే ఏంట్రా మహాభారతం చెప్తున్నారని అడుగుతారు అది. సో దట్ ఈస్ ద వే ఇట్ ఇస్ అనమాట. సో నెక్స్ట్ జనరేషన్ ఎస్, ఎందుకంటే వార్ గురించి కూడా దాంట్లో రూల్స్ ఉన్నాయి. మీరు యుద్ధం గురించి అడిగారు, ఇప్పుడు స్ట్రాటజీస్ ఉన్నాయి దాంట్లో, ఎవరిని చేయాలని చెప్పేసి. ఈవెన్ దిస్ కండిషన్లో కూడా మహాభారత్ని కోట్ చేశారు చాలామంది. లార్డ్ కృష్ణ అర్జునాకి చెప్పిందంతా జస్ట్ బికాస్ మీ రిలేటివ్స్ అని చెప్పి మీరు కొట్లాడకుండా ఉండడం కాదు. యూ హ్యావ్ టు ఫైట్ వాట్ ఈస్ రైట్. రైట్. మై క్వశ్చన్, ఇప్పుడు ఒకవైపు నుండి టెక్నాలజికల్గా మనం ఎదుగుతున్నాం, కానీ ఆల్రెడీ చైనా, రష్యా చాలా ఎక్కువ ఎదిగి ఉన్నాయి. చైనాని మనం బీట్ చేయాలంటే చైనా ఈజ్ లివింగ్ ఇన్ నెక్స్ట్ ఫ్యూచర్ అని కూడా చాలామంది అంటూ ఉంటారు. సో చైనా ఓవర్ పవర్ చేస్తుందా మన ఇండియాని? మన నెక్స్ట్ జనరేషన్స్కి మన టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్స్ ఏంటి? అండ్ ఈ అన్ని డిస్ట్రాక్షన్స్ ఇవన్నిటితో పాటు మన ఎదుగుదల కొంచెం వెనకపడుతుందా ట్రంప్ ఉండటం వల్ల? ట్రంప్తో సంబంధం లేదండి. ఇట్ ఈస్ బేసిక్లీ మనకు ఒక స్టార్టప్ కల్చర్ లేకుండా ఎప్పుడు దాకా, అంటే ఇప్పుడంటే ఒక లాస్ట్ 10-15 years నుంచి, కానీ అది ఇంప్రూవ్ అయింది చాలా మటుకు. ఇప్పుడు మీరు చూడండి, మొన్న పీయూష్ గోయల్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. పీయూష్ గోయల్ గారు ఏం చెప్పారంటే, ఏదో ఒక కాన్ఫరెన్స్లో, స్టార్టప్ కాన్ఫరెన్స్ చెప్పారు, మీరు ఫుడ్ డెలివరీ మీద చాలా ఎంఫసిస్ పెడుతున్నారు, మీరు రిచ్ పీపుల్ అంటే డబ్బులు ఉన్న వాళ్ళకి తిండి పెడుతున్నారు, మీరు ఫుడ్ డెలివరీతో మీరు టెక్నాలజికల్ ఏం చేయట్లేదని చెప్పి. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. చేస్తున్నాం మనం. ఈ వార్లను ఇప్పుడు చూసాం మనం చాలా మటుకు. మనం తయారు చేసిన డ్రోన్ బెంగళూరు బేస్డ్ కంపెనీ ఒకటి, హైదరాబాద్ నుంచి ఒక కంపెనీ, చాలామంది చేస్తున్నారు టెక్నాలజికల్. సరే, మనకి వీ డి నాట్ డెవలప్ ఫేస్బుక్, మనం ట్విట్టర్ మనం చేయలేదు, ఒక ఇన్స్టాగ్రామ్ మనం తయారు చేయలేదు. మనకు ఆ ప్రాబ్లం ఉంది. మనం ప్రోడక్ట్ డ్రివెన్ కంపెనీ కాదు, మన ప్రోడక్ట్ డ్రివెన్ నేషన్ కాదు, మన సర్వీస్ డ్రివెన్ నేషన్. మన దగ్గర ఐప్యాడ్ ఐపాడ్ ఏం రాలేదు మన దగ్గర నుంచి. సో అది ఉండొచ్చు, దట్ ఈస్ అవర్ వీక్నెస్. కానీ ఇప్పుడు మారుతుంది. ఇప్పుడు చూడండి ఎన్ని డిఫెన్స్ ప్రోడక్ట్స్ వస్తుంది చూడండి. కాన్పూర్ కారిడార్కి వెళ్ళండి, డిఫెన్స్ కారిడార్కి. హైదరాబాద్లో బోయింగ్ వింగ్స్ ఇక్కడ తయారవుతుంది, స్కిరాస్కి హెలికాప్టర్ ఫ్యూస్లాజ్ ఇక్కడ తయారవుతుంది. వీఆర్ మేకింగ్ ఎ డిఫరెన్స్. అంతే, ఫారిన్ టెక్నాలజీ తీసుకొస్తున్నాం, మనం కూడా నేర్చుకుంటున్నాం. అదే టైం మన స్టార్టప్స్ టెక్నాలజీ వైజ్ కూడా వెళ్తున్నారు చాలా మటుకు. దో షుడ్ బి అప్రీ. ఇప్పుడు ఇస్రో చూడండి, ఇస్రోలో కూడా చాలా మటుకు పార్ట్స్ ప్రైవేట్ సెక్టర్ నుంచి వెళ్తుంది. ఇట్ ఈస్ నాట్ దట్ మనం చేయట్లేదని. చైనా మనకి ఒక హెడ్ స్టార్ట్ తీసుకున్నారు. వాళ్ళు మనకన్నా ముందు క్యాపిటలిస్ట్ అయిపోయారు, మన సోషలిస్ట్ మోడ్లో ఉండిపోయాం మనం. వాళ్ళకి మనకి అంత డిఫరెన్స్. ఇప్పుడు రెండిటికి ఫ్రీడమ్ వచ్చి ఒక కంట్రీగా వెదగడం మొదలుపెట్టిన దగ్గర పెద్ద డ్యూరేషన్ గ్యాప్ లేదు. అలాంటప్పుడు అంత ఎక్కువ డిఫరెన్షియేషన్ ఎందుకు? వాళ్ళ దగ్గర డిక్టేటర్షిప్ అండి.
వాళ్ళు ఒక ఫ్యాక్టరీ కట్టాలనుకుంటే అడవిలో కట్టాలనుకుంటే కట్టిస్తారు వాళ్ళు. మన దగ్గర కోర్టుకి వెళ్తారు, ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ అంటారు, మన దగ్గర లోన్ కోసం కొట్లాడతారు, అక్కడ గవర్నమెంటే మీకు లోన్ ఇస్తారు, అన్నీ వాళ్ళు చేస్తారు అక్కడ. సో దట్ ఈస్ అన్ అడ్వాంటేజ్ విత్ చైనా. వన్ పార్టీ రూల్కి అడ్వాంటేజెస్ ఉన్నాయి, లేదని చెప్పట్లేదు, డిసడ్వాంటేజ్ ఉన్నాయి ఎక్కువ దానికన్నా ఉంది. కానీ డిసిషన్ మేకింగ్ చాలా క్విక్ అయిపోతుంది. ఇక్కడ మోదీ గారు 10 సార్లు ఆలోచించాలి. రేపు మన యూఎస్తో ఒక టైఅప్ చేయమని ఇక్కడ కమ్యూనిస్ట్ వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చి ప్రొటెస్ట్ చేస్తారు, ఎందుకు యూఎస్తోని, వాళ్ళు క్యాపిటలిస్ట్, వాళ్ళు అది ఇది అని చెప్పేసి. చైనాకి ఆ ప్రాబ్లం లేదు. రేపు వాళ్ళు ఎవరితో టైఅప్ చేయాలన్నా, వాళ్ళేం తయారు చేయాలన్నా వాళ్ళు ఎవరి దగ్గర అడగక్కర్లేదు. మన దగ్గర జ్యుడిషియల్ సిస్టమ్ కానివ్వండి, మన బ్యూరోక్రసీ కానివ్వండి, అదన్నీ మనని వెనక గుంచుతుంది అనమాట ఇన్ని సంవత్సరాల దాకా. ఇప్పుడు కొంచెం మారింది అండ్ డెఫినెట్గా ఇంకా ముందుకెళ్తూ మనోడు కూడా అర్థం చేసుకుని. కానీ మన దగ్గర బ్యూరోక్రసీ ఉంది. ఇప్పుడు కూడా చాలామంది లంచం తీసుకుంటారు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో వాళ్ళు వచ్చి, అదంతా ఉందిలే మన దగ్గర. కానీ అట్ ద సేమ్ టైం చాలా మటుకు ముందు చూస్తే ఇప్పుడు చాలా మటుకు ఇంప్రూవ్ అయింది డెఫినెట్గా. మన కంట్రీ సీయింగ్ విత్ పవర్ఫుల్ లీడర్స్, విల్ ఇట్ బికమ్ అ వన్ పార్టీ నేషన్? నో, నెవర్. ఎందుకంటే రీజనల్ పార్టీస్ ఎప్పుడు పవర్ఫుల్గా ఉంటుందండి. అది ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి. సౌత్లో డిఎంకే ఏడిఎంకే కానివ్వండి, వెస్ట్ బెంగాల్ వైపు కమ్యూనిస్ట్ ఉండే, ఇప్పుడు మమతా బెనర్జీ వచ్చింది. ఇటువైపు మీరు కేరళ చూడండి, కమ్యూనిస్ట్ లేకుంటే కాంగ్రెస్, అక్కడ యూడిఎఫ్ లేకుంటే ఎల్డిఎఫ్. కొన్ని పాకెట్స్లో రీజనల్ పార్టీస్ చాలా పవర్ఫుల్ అండి. వన్ పార్టీ రూల్ ఎప్పుడు ఉండకూడదు. దెర్ షుడ్ బి అన్ ఆపోజిషన్. కానీ మన దగ్గర ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఆపోజిషన్ లీడర్స్ మెచ్యూర్ లేరు అన్నమాట. వాళ్ళు ఓన్లీ పొలిటికల్ బ్రౌనీ పాయింట్స్ కోసం చూస్తున్నారు అంతే, వాళ్ళు ఇంకేం చూడట్లేదు. సో వాళ్ళు కొంచెం మెచ్యూర్గా బిహేవ్ చేసి రెస్పాన్సిబుల్ ఆపోజిషన్గా ఉంటే దెన్ ఇట్ బికమ్స్ అ డిఫరెంట్ గేమ్. కానీ మోదీ గారి మీద తిట్టడం, మోదీ గారిని ఇది చేయడం, మీరు మీ గురించి మాట్లాడండి, మీరేం చేశారు మాట్లాడండి. మీ దగ్గర 60 years 70 సంవత్సరాలు 76 సంవత్సరాలు మీ దగ్గర ఉండే కదా, 60 సంవత్సరాలు మీరే పరిపాలించారు, మీరేం చేశారు, మీరెంత డిఫెన్స్ బిల్డప్ చేశారు, మోదీ గారిని ఎందుకు అడుగుతున్నారు ఇప్పుడు, మీరెంత ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ తయారు చేశారు, మీరు వందే భారత్ ఎందుకు తయారు చేయలేదు. వందే భారత్ టెక్నాలజీ పెద్ద టెక్నాలజీ ఏం కాదు, ఇదే ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ పెరంబూర్ వాళ్ళు చేశారు గవర్నమెంట్, అప్పుడు ఎందుకు చేయలేదు. సో ఇదన్నీ చాలా ప్రశ్నలు ఉన్నాయి ఇట్లాంటిది. సో మనం యాజ్ అ నేషన్ ఐ థింక్ ఐఎమ్ జస్టిఫైబ్లీ ప్రౌడ్. ఎందుకంటే ఎస్పెషలీ ఆపరేషన్ సింధూర్ తర్వాత భారతదేశం తెలుసుకున్న వాళ్ళు, టెక్నాలజికలీ తెలుసుకున్న వాళ్ళు, అది కాకుండా డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ఎక్కడైనా కానీ వాళ్ళు అనలైజ్ చేసి అదే చెప్తున్నారు. ఇప్పుడు కాకుండా ఒక వారం తర్వాత, 10 రోజుల తర్వాత, లేకుంటే 2 నెలల తర్వాత ఈ ఘర్షణ చూసిన వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు భారతదేశం ఏం చేస్తుందని చెప్పేసి. సో మరి ఇప్పుడు అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ మీద టార్గెట్ చేసింది పాకిస్తాను, లేదంటే ఇక్కడ మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ టార్గెట్ చేసింది, ఇలా చాలా వింటున్నాము. అవి రూమర్స్ అనుకోవాలా, నిజమని జాగ్రత్త పడి ఇళ్లలో ఉండాలా, ఏమీ అర్థం కావట్లేదు సార్ కామన్ పీపుల్. గోల్డెన్ టెంపుల్ వాజ్ కరెక్ట్, ఆర్మీ క్లారిఫై చేశారు. సికింద్రాబాద్ స్టేషన్ చేయలేరు. నేను కూడా చూసాను చాలా మటు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చెప్తే నాకు ఫోన్ చేసి ఫోన్ తీసుకున్నారు కొంతమంది ఇక్కడ ఉన్న తెలుగు ఛానల్స్ వాళ్ళు. నేను అన్నాను పాకిస్తాన్ దగ్గర ఉన్న మిసైల్, ఒకటే మిసైల్ బియాండ్ 500 kilometers ఉంది, ఒకటి షహీన్ ఒకటి, అది కూడా టెస్ట్ చేయలేదు ఇప్పుడు దాకా. 800 kilometers అంటున్నారు వాళ్ళు. ఇస్లామాబాద్ టు హైదరాబాద్ 1860 kilometers. ఏం మిసైల్ వస్తుందండి అక్కడి నుంచి ఇక్కడ దాకా? అది కూడా మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నుంచి ఎట్లా వస్తుందండి? మనం చెప్పినప్పుడు కూడా మన వాళ్ళు కూడా ఈ సోకాల్డ్ ఎక్స్పర్ట్స్, సోకాల్డ్ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కొంచెం మెచ్యూర్గా వాళ్ళు డేటా తీసుకొని మాట్లాడాలి. అంటే నాట్ ఓన్లీ అ మిసైల్, వీ హ్యావ్ సీన్ చాలా మంది స్లీపర్ సెల్స్ ఇప్పుడు బయటపడుతున్నారు, అరెస్టులు జరుగుతున్నాయి. అప్పట్లో మనకి హైదరాబాద్లో చార్మినార్, గోకుల్ చాటన్ అవి ఇవి మిసైల్స్తో వేయలేదు కదా సార్ అటాక్. అది డిఫరెంట్ వార్ అండి. దట్ ఈస్ మీరు చెప్పినట్లు స్లీపర్ సెల్స్తోని దిస్ ఇస్ పాకిస్తాన్ చేపిస్తున్న ఒక అటాక్. అది అంటే వాళ్ళ స్లీపర్ సెల్స్ని యూజ్ చేస్తూ సిటిజన్స్ని టార్గెట్ చేయడానికి, సివిలియన్స్ టార్గెట్, మిలిటరీ కాదు అది, దట్స్ నాట్ ఎ వార్. ఓకే, అది చాలా తగ్గింది ఇప్పుడు. మీరు ఒక గోకుల్ చాట్ బ్లాస్ట్ కానివ్వండి, లుంబిని పార్క్ బ్లాస్ట్, దిల్సుఖ్ నగర్ బ్లాస్ట్, మీరు ఎప్పుడైనా అంతా తెలిసిందండి? ఇప్పుడు జరిగిందా? ఇప్పుడు జరగలేదు. 2014 నుంచి 2025 దాకా మీకు ఏమైనా బ్లాస్ట్ జరిగిందండి? కాశ్మీర్ పక్కన పెట్టండి, నార్త్ ఈస్ట్ పక్కన పెట్టండి, జరగలేదు కదా. జరగలేదు. సో ఎలా అంటే ఏం చేసింది మన బీజేపీ? ఎప్పుడు చెప్పారండి బయట. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ది మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, డిసడ్వాంటేజ్ అంటే వాళ్ళు చేసింది, వాళ్ళు సక్సెస్ఫుల్ అయితే ఎప్పుడు బయట చెప్పరు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, మీ శాటిలైట్ ఫోన్ ట్రాక్ చేసి వీళ్ళందరినీ పట్టుకున్నామని చెప్తే నెక్స్ట్ టైం వాళ్ళు శాటిలైట్ ఫోన్ వాడరు. యూ షుడ్ కీప్ క్వైట్. మీరు చేసింది మీ దగ్గర పెట్టేసుకోండి, బయట మాట్లాడుకుని. దానికోసం మీరు చూసుంటారు ఆర్మీ వాళ్ళ బ్రీఫింగ్, ఆ రోజు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ వాళ్ళ బ్రీఫింగ్లో కూడా చాలా ప్రశ్నలు అడిగారు. మీరు కైరానా హిల్స్ కొట్టారా అంటే, అక్కడ న్యూక్లియర్ ఉందా మాకు తెలియదు కదా అని చెప్పారు నేవీ.
సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. మీరు చేసింది అన్నీ మీరు బయట చెప్పక్కర్లేదు. వీ ప్రాబ్లం విత్ మన ఇండియన్స్ ఏంటంటే మనం 10 పైసలు పని చేస్తే రూపాయి పని గురించి మాట్లాడతాం. కరెక్టే ట్రూ. సార్ ఫైనలీ వన్ లాస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు జ్యోతి లాంటి వాళ్ళని అరెస్ట్ చేశారు, బాగానే ఉంది, కానీ అలాంటి వాళ్ళు ఇంకా పుట్టుకొస్తారు. అంతెందుకు మన సైడ్ నుండి కూడా అజిత్ దోవల్ గారు 7 ఏళ్ళు ఉన్నారు పాకిస్తాన్లో, ఉండబట్టే కదా ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఒకవేళ ఇలా స్లీపర్ సెల్స్ని మనం నెట్వర్కింగ్ని పట్టి వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తే పర్వాలేదు, కానీ అరెస్ట్ చేసిన వాళ్ళని ఏం చేస్తారు సో దట్ ఇంకెవరు అలా అవ్వకుండా ఉండడానికి? దాని కరెక్ట్ ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నారు. ఆ, మీరు చేస్తే మీకుతో ఇది అవుతుంది. వాళ్ళు జైల్లో ఉండడం అంతా డిఫరెంట్. వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించండి. వాళ్ళ ఫ్యామిలీ దగ్గర టెలివిజన్ ఛానల్స్ వాళ్ళు వెళ్ళి వాళ్ళ నాన్నగారు నిన్నెవరో వచ్చారు టెలివిజన్ ఛానల్ అని కొడుతుని చూశాను నేను రిపోర్టర్ని. అంటే వాళ్ళకు కూడా అంత ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది వాళ్ళ ఫ్యామిలీలో. వీళ్ళందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వీళ్ళేదో పెద్ద రిచ్ ఫ్యామిలీ కాదు. వీళ్ళందరూ మనలాగానే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వస్తున్నారు. సో వాళ్ళకి ఒక ఇమేజ్ ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీది. రేపు మీరు దేశద్రోహం చేశారు, మీరు స్పైయింగ్ చేశారు వాళ్ళ కోసం అంటే వాళ్ళ ఇమేజ్ పోతుంది. చూడండి, జైలు ఎంతమంది ఎన్ని సంవత్సరాలు ఉండేది కాదు. మీరు రోడ్డు మీద తిరగలేరు. రేపు ఏ చేసినా మీరు చెప్తారు. మీరు రేపు మీరు జైలు నుంచి బయటకు వచ్చి బెయిల్ తీసుకొని బయటకు వస్తే కూడా మీరు బయట తిరగలేరు. చెప్తారు, ఏ పోతుంది చూడరా, ఆ జ్యోతి పోతుంది చూడు అని చెప్తారు. అది దట్ ఈస్ అ ఇన్సల్ట్. కానీ వాళ్ళకి అలాంటివి ఫరక్ పడవే ఉంటుంది, డెఫినెట్ ఉంటుంది. వాళ్ళు బయట చూపియారు, లోపల ఉంటుంది. అన్లెస్ షీ గోస్ టు పాకిస్తాన్, ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. అది కూడా జరగవచ్చు. రేపు పాకిస్తాన్ కూడా వెళ్ళిపోవచ్చు, ఆమె సడన్గా డిసపియర్ కావచ్చు, చెప్పొచ్చు. కానీ జ్యోతి ఈజ్ ఓన్లీ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్. మన దగ్గర నేను ముందు కూడా మీకు చెప్పాను, మన దేశం అమ్మేసుకున్న చాలా మంది రెడీగా ఉన్నారు. మరి దేశభక్తి ఎలా సార్ పెంపొందించాలి? మళ్ళీ మీరు అమెరికాకి ఎందుకు వెళ్తున్నారండి అక్కడ సిటిజన్ అవడానికి? డబ్బుల కోసం. డబ్బులు ఒకటే కాదు, మీకు భారతదేశం తిడతారు. అక్కడ వెళ్ళి అక్కడ రోడ్లు చూడు, ఇక్కడ రోడ్లు చూడు ఎంత బాగుంది, అక్కడ రోడ్లే అసలు మొత్తం అక్కడ చూసిన వాట్ హోల్స్ ఉంటుంది. వర్షం పడితే మొత్తం చెరువు అయిపోతుంది రోడ్లన్నీ. డ్రైనేజ్ చూడండి, గార్బేజ్ చూడండి, అది ఇది ట్రాఫిక్ చూడండి, అమెరికా చూడండి ఎంత బాగుంది అంటారు. యూఆర్ రన్నింగ్ డౌన్ యువర్ నేషన్. ఇదే సిస్టమ్ నుంచి పుట్టి మీరు బయటపడ్డారు. అవును, ఇదే సిస్టమ్ మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. మీ అమ్మగారిని తిడుతున్నట్లు అయిపోతుంది. సో యూ షుడ్ బీ ప్రౌడ్ అబౌట్ యువర్. మీరు వెళ్ళండి, మీరు అక్కడ ఉండండి, ఎవరు అనట్లేదు. కానీ అట్ ద సేమ్ టైం యూ షుడ్ బీ ప్రౌడ్. మీరు ఎక్కడి నుంచి వచ్చారో మీరు ఎప్పుడు మర్చిపోకూడదు. మీరు రూట్స్ని గుర్తుపెట్టుకోవాలి మీరు ఎప్పుడు. అది చాలా ఇంపార్టెంట్. సో డూ యూ థింక్ ఇప్పుడు ఏదైతే మీరు ఫస్ట్లో అన్నారో, కొన్ని కంట్రీస్లో డెఫినెట్గా ఒక పర్టికులర్ 18 years వచ్చిన తర్వాత 2 ఏళ్ళు 3 ఏళ్ళు మిలిటరీలో ఉండాలి, అప్పుడు దేశభక్తి పెరుగుతుంది అని అన్నారు కదా. అలాంటి ఒక రూల్ మన దానికి అవసరం అంటారా? డెఫినెట్. కానీ మన దాంట్లో ఎన్సీసీ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఎంతమంది వాళ్ళ పిల్లల్ని సైనిక్ స్కూల్ పంపిస్తున్నారు? చాలా తక్కువ కాదు. సో అది మారాలి. మీరు ఫస్ట్ ఆర్మీ మర్చిపోండి. మీ పిల్లల్ని ఎన్సీసీకి పంపిస్తున్నారా, ఎయిర్ ఫోర్స్ దాంట్లో వింగ్ పంపిస్తున్నారా, ఎయిర్ వింగ్ పంపిస్తున్నారా, ఆర్మీ వింగ్, అది చేయట్లేదు చాలామంది. ఎస్పెషల్లీ అమ్మాయిలు, ఇప్పుడు చాలామంది వస్తున్నారు అమ్మాయిలు, ఎందుకంటే అందరికి ఆస్పిరేషనల్ అయిపోయింది. వాళ్ళు కూడా ఎయిర్ ఫోర్స్ అంటే మీరు ఒకసారి ఎన్సీసీకి వస్తే మీ ఆర్మీలో జాయిన్ చేయడం, నేవీలో జాయిన్ చేయడం, ఎయిర్ ఫోర్స్ జాయిన్ చేయడం ఒక సెకండరీ. డెఫినెట్గా మీ హాఫ్ ద జర్నీ అయిపోయింది అన్నమాట అక్కడే. వాళ్ళకి ప్రిఫరెన్సెస్ కూడా ఉంటుంది వాళ్ళకి. సో డెఫినెట్గా మీరు అడిగిన ప్రశ్నకి ఎస్ వీ షుడ్. కానీ అందరిని పంపించలేము. 140 కోట్ల మంది ఉన్నాం మనం. ఇజ్రాయెల్ పాపులేషన్ ఢిల్లీ పాపులేషన్కి ఈక్వల్ ఉంటుంది అంతే, దానికన్నా తక్కువ ఉంది యాక్చువల్లీ. సో వీ షుడ్ హ్యావ్ అ డిసిప్లిన్ అంతే, ఇంకేం లేదు. అది ఇంటి నుంచి రావాలి. అమ్మ నాన్న నేర్పించాలి మిమ్మల్ని. రోడ్డు మీద బిహేవియర్ ఎట్లా ఉంటుంది, మీ డ్రైవింగ్ కల్చర్ ఎట్లా ఉంటుంది, అది చాలు మనకి. అందరు తుపాకీ తీసుకొని తిరగడం చెప్పట్లేదు. ఒక బ్లాస్ట్ చూస్తే, ఒక యాక్సిడెంట్ చూస్తే మీరేం చేస్తారు? ఇజ్రాయెల్లో చూడండి ఎట్లా రియాక్ట్ అవుతారు వాళ్ళందరూ. దే విల్ గో ఇమీడియట్లీ ఫస్ట్ ఎయిడ్ చేయడం, వాళ్ళందరూ ట్రైన్డ్ దాంట్లో. మన దాంట్లో ఎంతమంది సిపిఆర్ ఇవ్వగలరు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. రైట్, వెరీ వ్యాలిడ్ సార్. సో ఫస్ట్ ఇంటి నుండి డిసిప్లైన్ అండ్ దేశభక్తి ఖచ్చితంగా స్టార్ట్ అవ్వాలి. అండ్ చాలా మంచి డిస్కషన్ ఇదైతే, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. అండ్ హోప్ఫుల్లీ మీరు అన్నట్టుగా ఇండియా త్వరలోనే అందరికీ చెక్ పెట్టేసి చక్కగా మనం కూడా టెక్నికల్గా ఇంకా చైనాని వాళ్ళందరినీ దాటిపోవాలని కోరుకుంటున్నాం. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ. థ్యాంక్స్ అండి.